రాధా, అసలే కాలేజ్ అంతా మన స్నేహాన్ని చూసి అసూయపడుతున్నారు. దానికి తోడు మనిద్దరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం. బైది బై, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావే? ఏముంది, ఇన్నాళ్ళు మా అమ్మ నన్ను కష్టపడి చదివించింది. ఇక నుంచి ఆమె కష్టపడకుండా ఏదైనా ఉద్యోగం చూసుకుని. నీకు ఉద్యోగమే కావాలనుకుంటే ఎక్కడో చూసుకోవడం దేనికే? మా డాడీతో చెప్పి మా ఫ్యాక్టరీలోనే నీకు ఏదైనా జాబ్ ఇప్పిస్తాను. లత, నిజంగా నువ్వు ఆ ఉపకారం చేస్తే నీ రుణం. స్టాప్ స్టాప్. రుణం ఫ్రెండ్స్ మధ్య ఉండడం దారుణం. అండర్స్టాండ్? పైగా నీకు అక్కడ ఉద్యోగం ఇప్పించడంలో నాకు స్వార్థం కూడా ఉంది. ఏమిటది? నా ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాల్ని నా దగ్గరే ఉంచుకోవడం. లత, నిజంగా నీలాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం. అమ్మా, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ లత, రామాపురంలో రంగా మిల్స్ ఓనర్ రంగారావు గారు అమ్మాయి. నమస్కారం అండి. లత, ఈ పూట ఇక్కడే ఉండిపోకూడదు? లేదు రాధా, డాడీ వెంటనే బయలుదేరి వచ్చేయమన్నారు. సారీ, నేను ఉంటాను. వస్తాను. బాయ్ బాయ్. అమ్మా 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 ఏమిటమ్మా? అమ్మా 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 రిక్షా వస్తున్నానండి. నేను చూసేది రిక్షావాడి కోసం అండి. మీరు చూస్తున్నది రిక్షావాడినేనండి. మీరు ప్రస్తుతానికి అక్షరాలా నేను రిక్షావాడిని. రండి. ఎక్కండి. ఎక్కడే తీసుకెళ్ళాలి? ఈ ప్యాడ్ చెవిలో డాక్టర్ మూర్తి గారండి. అలాగే. ఇక్కడ ఆపండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? మా అమ్మ సురక్షతో పడిపోయింది, మీరు వెంటనే రావాలి. ఏమిటమ్మా వేళ పాడ లేకుండా ఇంత హఠాత్తుగా రమ్మంటే ఎలా? అది సరే, నా విజిటింగ్ ఫీజు 20 రూపాయలు ముందే ఇవ్వాలి. నీకు తెలుసా? 20 రూపాయలా? ఇప్పుడు ఆ డబ్బు నా దగ్గర లేదు. తర్వాత ఐఎమ్ సారీ, డబ్బు తీసుకోకుండా వైద్యం చేయడం నాకు అలవాట్లేదు. మిస్టర్ మూర్తి, బీయింగ్ ఏ డాక్టర్ హృదయం లేని మనిషిగా మాట్లాడకండి. యాజ్ ఏ డాక్టర్ పేషెంట్ అటెండ్ కావడం మీ ప్రథమ కర్తవ్యం. ఇదిగో మీ డబ్బు, వెంటనే బయలుదేరండి. మరేం పర్వాలేదమ్మా. శారీరకంగానూ మానసికంగానూ బలహీనంగా ఉండడమే ఈవిడ స్పృహ తప్పిపోవడానికి కారణం. ఈవిడికి విశ్రాంతి చాలా అవసరం. వస్తానమ్మా. అలాగేనండి. సమయానికి మీరు చదువుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందండి. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ రేపు వచ్చి కనిపిస్తాను. ఏమయ్యా కృష్ణ, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ పరీక్షలు రాశావు. ఈ సెలవుల్లో ఇలా వర్క్షాప్ వచ్చి పనిచేసే బదులు హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు కదా. కలవారికి ఇంటికి చేసేదే ఉంది. రిజల్ట్స్ వచ్చే వరకు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవడం తప్ప ఇక్కడ ఇలా వర్క్షాప్ లో పనిచేయడం వల్ల అనుభవమే వస్తుంది కదా. కృష్ణబాబు, నీకు ఉత్తరం వచ్చింది. ఏమిటి, ఏమన్నా శుభవార్త? అవును, శుభవార్తే. మా అన్నయ్య కూతురికి మంచి సంబంధం కుదిరిందట. ఎల్లుండి శుక్రవారమే నిశ్చితార్థం అట. తప్పకుండా రమ్మని రాశారు. ఏమిటి రిజల్ట్స్ వచ్చా? అవును కృష్ణ, మేమంతా పాస్ అయ్యాం. కాలేజీ మొత్తంలో నీకు ఒక్కడికే డిస్టింక్షన్ వచ్చింది. మా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏరా నాయనా, ఇప్పుడా రావడం? 4 రోజుల నుంచి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నావయ్యా. అదేమిటి కృష్ణ అంత చిక్కిపోయావు? ఆ హోటల్ తిండి తింటూ రాత్రింప ఉళ్ళు చదువుతుంటే చిక్కిపోకే ఉంటాడు.
అమ్మా, వదిన వండి పెట్టే అమృతం లాంటి తిండి తింటూ నువ్వు చెప్పే తీయటి కబుర్లు వింటూ వారం రోజుల్లో రెట్టింపు అయిపోతానులే. అరే బాబు, నీకోసం బ్యాటు బంతి తెచ్చాను రా, తీసుకో. అరే లక్ష్మి, అర్రే 6 నెలల్లో ఎంత ఎదిగిపోయావు. ఆడపిల్ల అన్నాక ఎదగకుండా ఎలా ఉంటుందయ్యా? అవునవును వదిన, లక్ష్మికి గౌన్ తీసుకొద్దాం అనుకున్నాను. ఎందుకైనా మంచిదని ఈ లంగా వాణి తీసుకొచ్చాను. ఇంత ఎదిగిపోతుందని తెలుసుంటే చీర తెచ్చుండేవాడిని. అబ్బో అబ్బో, చూసారా చూసారా లక్ష్మిలో ఎంత పెళ్లికలు ఉట్టి పడుతోందో. ఓ బాబాయ్, ఒరే తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య. ఎంతసేపు నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చాను అన్నయ్య. నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా? పరీక్షలో రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయన్నయ్య, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ వస్తాయవా? అబ్బా, నాకెంత ఆనందంగా ఉందిరా. అవునరా, ఫస్ట్ క్లాస్ నీకు రాకుండా ఇంకెవరికి వస్తుందిరా? సరే కానీ కృష్ణ, ఈ మధ్య ఖర్చులు ఎక్కువయ్యి నీకు డబ్బది సరిగ్గా పంపించలేకపోయాను. మరి నువ్వు? అన్నయ్య, నా గురించి ఆలోచిస్తూ నువ్వు దిగులు పడద్దని ఉత్తరాలు రాశానుగా. రాసావులేరా, నువ్వు ఉండేది పెద్ద పట్నం కదా, అన్నయ్య పంపించే డబ్బు నీకు తిండికి బట్టకి సరిగ్గా సరిపోతుందో లేదోనని. మనకు ఓపిక ఉండాలి గాని పట్నంలో డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయమ్మా. నేను రోజు రాత్రులు సైకిల్ రిక్షా దొక్కేవాడిని. ఏమిటి, సైకిల్ రిక్షా దొక్కేవాడు? అవునన్నయ్య, రాత్రులు రిక్షా నడపడం వల్ల ఒక్కరోజు 20 రూపాయలు కూడా వచ్చేది. ఆ డబ్బే నా ఖర్చులకు సరిపోయేది. విన్నావమ్మా, అంత పెద్ద చదువు చదువుతూ రిక్షా దొక్కేవాడట. అలా అని తెలిస్తే ఫ్యాక్టరీ పని అయిపోయాక రాత్రులు ఏ కూలోనాలు చేసి నేనే ఆ డబ్బు పంపేవాడిని కదా. ఏమిటన్నయ్య ఈ మాత్రానికే ఇలా బాధపడిపోతావు? నేను ఎవరినో మోసం చేసో జేబులు కొట్టో డబ్బు సంపాదించలేదుగా. కష్టపడి సంపాదించాను, అవసరానికి వాడుకున్నాను. ఏమంటావు వదినా? అవునండి, మన అబ్బాయి పరువు పోయే పనేం చేయలేదుగా. బాగా చెప్పావమ్మా. ఒరే, ఎంతసేపు తిండానంట్రా? ఓడి గిడ్డు నీడపట్టిన బెడ్ ఖరీదైన ఫుడ్ అనిపించొచ్చనే కదా ఇక్కడ చేరింది, లేకపోతే ఫ్యాక్టరీలో వర్కర్ గానే చేరేవాడిగా. అవును డాడీ, ఆ రోజు మా ఇంగ్లీష్ లెక్చరర్ తప్పుగా ప్రశ్నించేటప్పటికి మా రాధ ధైర్యంగా యువర్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్, హౌ కెన్ వి గివ్ ఎ రైట్ ఆన్సర్ అంది డాడీ. మార్వలస్. అంటే నీ ఫ్రెండ్ తెలివైంది గాక ధైర్యస్తురాలు కూడా అన్నమాట. అవును డాడీ, షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. అప్పారా, తెస్తున్నానమ్మాయి గారు. నెత్తి మీద హ్యాట్ పెట్టుకోకపోతే అయ్యగారు కోపడతారా? ఈ పెద్దోళ్ళ పంపలో ఇదొకటి. విషయం కంటే వేషం ముఖ్యం. డాడీ, పాపం తను పుట్టక ముందే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను మోసం చేసి వదిలేశాడంట. వాళ్ళమ్మే దాన్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడిక తన ఆవిడికి ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకుంటోంది. కాబట్టి తనకి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చాను. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, మీరు ఎలాగైనా. ఆల్ రైట్, ఆల్ రైట్. నీ మాట ఎప్పుడైనా కాదన్నాను ఊరుకుంటా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారావు, ఇంకా ఎంతసేపు? రెడీ మేడం. ఇడియట్, ఇడియట్. గెట్ అవుట్, గెట్ అవుట్. రాఘవయ్య గారు, మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం. అనుకున్నట్టుగానే వచ్చే నెలలోనే పెళ్లి జరిపిద్దాం. తప్పకుండానయ్యా రాము. ఊరందరిలో మంచి మనిషి అని పేరు సంపాదించుకున్నారు. మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావడం మాకు సంతోషమే. మా లక్ష్మికి పెళ్ళి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమోనని ఎంతో బెంగ పెట్టుకున్నామండి. ఈ ఊళ్ళోనే మా కళ్ళెదురుగా ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. మంచి ముహూర్తం వచ్చేసింది, తాంబూలాలు మార్చుకోండి. ఇవి వారికి ఇవ్వండి. రాము, మిస్టర్ రాము. రండి 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 రండి. ఇది ఆ కూర్చోందుకు. కూర్చోండి. కృష్ణ, వీరు మా ఫ్యాక్టరీ మేనేజర్ గారు, గోవర్ధన్ గారు. నమస్కారం అండి. మా తమ్ముడు కృష్ణ పట్నంలో ఇంజనీరింగ్ చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. బాగుందా? చెట్టు అంత తమ్ముడు, పైగా పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అంటున్నావు. ఇటు చూస్తే లక్షణమైన కూతురు, పైగా సంబంధం ఖాయమైపోయింది. మర్రి చెట్టు అంత వియ్యంకుడు దొరికాడు. బాగుంది బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇకపోతే ఏతత్ వివాహ నిశ్చితార్థ సందర్భంగా రంగారావు గారు ఈ పట్టుచీర కానుకగా పంపారు. మరి నేను వెళ్ళరా నాయక? కాఫీ టిఫిన్ తీసుకెళ్తారు కానీ. ఏం అక్కర్లేదు, మీరు సంతోషంగా వర్ధిల్లండి చాలు. నాకు కావాల్సింది అదే. వస్తా, వెళ్ళొస్తా.
అమ్మా ఏమిటమ్మా దేవుని బాధగా ప్రార్థిస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వెప్పుడూ ఆలోచించేది బాధపడేది నా గురించేగా. అమ్మా, నీ దేవుడి మాట ఎలా ఉన్నా నా ఫ్రెండ్ లత కారణంగా మన కష్టాలన్నీ గట్టెక్కి వాళ్ళ నాన్నగారి ఫ్యాక్టరీలో నాకు ఉద్యోగం ఇప్పించింది. వెంటనే రమ్మని రాసింది. రాధా, ఇప్పుడు ఉద్యోగం కోసం ఆ ఊరు వెళ్ళడం ఏమిటమ్మా? ఇక్కడే ప్రయత్నిస్తే ఏదో ఒక పని దొరకపోదా? అదేమిటమ్మా, ఇదేదో మన సొంత ఊర్లాగా ఈ ఇల్లు మన సొంత ఇల్లాగా ఇక్కడే ఉండాలంటావు? అమ్మా, ఇంత మంచి జీతంతో ఇంత పెద్ద ఉద్యోగం దొరకడం అంత తేలిక కాదమ్మా. పైగా ఉద్యోగంతో పాటు ఉండటానికి ఇల్లు కూడా ఇస్తానంటుందమ్మా లత. ఏమిటో ఈ డబ్బున్న వాళ్ళు ఎప్పుడెలా మారుతారు? లత అందరిలాంటిది కాదమ్మా, నువ్వు సందేహించుకు. ఈ ఉద్యోగం కాదనకమ్మా. అవునమ్మా, ప్లీజ్. సరే. రాధా, ఇల్లు ఎలా ఉంది? నిజం చెప్పమంటే అబద్ధం చెప్పంటావా? అబద్ధం చెప్పడం నీకు అలవాట్లేదుగా. నీ మనసులా విశాలంగా ఉంది, నీ మాటలా కళకళలాడుతుంది. ఈ ఇంట్లో ఉంటే నీ స్నేహం నీళ్ళు ఉన్నట్టు. ఏమిటే ఊరికే పొగిడేస్తున్నావు? పొగట్టు కదే, మనసులో మాట. లత, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేని నా జీవితంలో నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నా అదృష్టం. నీకు లేని వాళ్ళు నాకు మాత్రం ఉన్నారా? ఒక తేడా ఉంది. ఆస్తి ఐశ్వర్యం ఉన్న నీలాంటి దానికి చాలా మంది స్నేహితురాలు దొరుకుతారు. నాలాంటి పేదదానికి దొరకడం. ఈ దొరకడం గిరకడం అలా ఉంచు. ముందు నీకు ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఈ రిచ్ అండ్ పూర్ అనే ప్రసక్తే రాకూడదు. వచ్చినా నా కొళ్ళు మండిపోతుంది. ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు కమాన్. రాధా, సృష్టిలో తీయనిది స్నేహం అంటారు. ఎందుకో తెలుసా? స్నేహంలో ఏ స్వార్థం ఉండదు, దాపరికం ఉండదు, దగ ఉండదు, మోసం ఉండదు. అందుకు ఉదాహరణ మన స్నేహిని. ఈ స్నేహం మన జీవితాల చివరి వరకు ఇలాగే ఉండాలి. ఉంటుంది లత, తప్పకుండా ఉంటుంది. నమస్కారం అండి. ఏ రాము ఇలా వచ్చావు? మీకు ఇదివరకు చెప్పాను చూడండి, మా తమ్ముడు పట్నంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడని. వాడే వీడు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఇచ్చాడు. నమస్కారం సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ యంగ్ మ్యాన్. నీలాంటి చదువుకున్న యువకులు చాలా అవసరం. చూడరాము, రేపు ఆదివారం నాడు మీ తమ్ముడిని ఒకసారి మా ఇంటికి పంపు. అలాగేనండి. వస్తాం సార్. మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? ఈ రోజే వచ్చానండి. అయినా రేపటి నుంచి నేను ఇక్కడ ఉంటేనేగా ఇక్కడికి రావడానికి. అదేమిటి? అవునండి, సిటీకి వెళ్ళి ఏదైనా జాబ్ ట్రై చేయాలనుకుంటున్నాను. ఏ, ఇక్కడే ఏదైనా ఫ్యాక్టరీలో ఉద్యోగం ట్రై చేయొచ్చుగా. అంటే నన్ను ఇక్కడే ఉండిపోమంటారా? నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా నా మనసులో ఉండిపోతారు. ఉమ్. రాధా, ఈ పుట్టినరోజు కూడా నువ్వు నాతో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకేగా ఉద్యోగం ఇల్లు ఇచ్చి నీ దగ్గర ఉంచుకున్నావు. ఇంటికి ఇల్లు సదుపాయంగా ఉందా? బ్రహ్మాండంగా ఉంది. నిజంగా ఈ సాయం చేసినందుకు నీకు డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. ఇద్దరివి కలిపి నాకే చెప్పడం దేనికే? డాడీని ఇంట్రడ్యూస్ చేస్తాను, అదేదో డాడీకే చెప్పు. కమాన్ కమాన్. పరా, డాడీ ఏం చేస్తున్నారు? మన ఫ్యాక్టరీ వర్కర్ రాము తమ్ముడు కృష్ణబాబట. ఆయన వస్తే మాట్లాడుతున్నారమ్మా. రాధా, ఇప్పుడే వస్తాను. మిస్టర్ కృష్ణ, నిన్ను మా ఫ్యాక్టరీలో చీఫ్ మెకానిక్ గా అపాయింట్ చేయదలుచుకున్నాను. నీకేమైనా అభ్యంతరం? అభ్యంతరం ఏముంటుందండి? ఎంత చదువు చదివినా ఎక్కడా ఉద్యోగం దొరకని ఈ రోజుల్లో మీరు ఇలా పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చారంటే ఇది కేవలం నా అదృష్టం. నో, అదృష్టం మీది కాదు, మాది. ఎందుకంటే మీ అంత తెలివైన మనిషి మా ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఒప్పుకోవడం మా అదృష్టం. ఏం డాడీ? మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. వస్తాను. బై నువ్వు రేపే డ్యూటీలో జాయిన్ కావచ్చు. అలాగే సార్, వస్తాను. రాము గారు, రాము గారు. అమ్మాయి గారా? రండి. సీత, అమ్మా, రంగారావు గారు అమ్మాయి గారు వచ్చారు. రండి అమ్మాయి గారు. అమ్మా, కూర్చో. అరే, పెద్దవారు మీరు నిలబడి ఉండగా నేను కూర్చోడమా? మీరు కూర్చోండి. అమ్మాయి గారు, ఏమిటి ఎలా వచ్చారు? రాము గారు, నేను ఇక్కడికి రావడానికి 3 కారణాలున్నాయి. అవేంటో చెప్పమంటారా? నెంబర్ 1, మిమ్మల్ని అందరినీ చూడడానికి. నెంబర్ 2, కృష్ణ గారికి ఉద్యోగం వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. నెంబర్ 3,
ఈ రోజు నా పుట్టినరోజు కనుక పిల్లలిద్దరికి స్వీట్స్ ఇచ్చి మీ అందరి దగ్గర ఆశీర్వాదం పొందడానికి. కారణం ఏమైతేనే అమ్మాయి గారు, మీరు మా ఇంటికి రావటం మా అదృష్టం. మీ ఇద్దరి పేర్లేంటి? లక్ష్మి, బాబు. లక్ష్మి, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్స్. బాబు, ఇది నీకు. స్వీట్ బాయ్. ఇదిగోమ్మా కాఫీ తీసుకో. ఫెంటాస్టిక్. ఇది కాఫీయా? కాదండి, అమృతం. మా కుక్కు కాస్తాడు, ఒట్టి కషాయంలా ఉంటుంది. థ్యాంక్స్ అండి. రాము గారు, నేను వచ్చిన 2 పనులు అయిపోయాయి. 3వ పని, మీ తమ్ముడు గారు ఇంట్లో లేరా? అసలు ఇప్పుడు వస్తారా? వస్తాడమ్మాయి గారు, అడుగు మాటలోనే వచ్చాడు. నెక్స్ట్ అమ్మాయి గారు రా. అమ్మాయి గారు నీతో మాట్లాడదామని వచ్చారు. కంగ్రాచులేషన్స్, మంచి ఉద్యోగం వచ్చినందుకు. థ్యాంక్స్. మీ నాన్నగారు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. మిస్టర్ కృష్ణ, అర్హత కలిగిన మీరు ఇచ్చారు అనకూడదు, వచ్చింది అనాలి. ఇస్తేనే కదా వస్తుంది. రాము గారు, మీ తమ్ముడి గారితో మాట్లాడాలి అంటే నేను ప్రత్యేకంగా ప్రైవేట్ పెట్టించుకొని మరీ రావాలి. ఇంకోసారి వచ్చి మాట్లాడతాను. వస్తానండి. వస్తాను కృష్ణ, బాయ్. ఎంత చక్కటి పిల్లండి, ఎంత వినయం, ఎంత విధేయత. ఆ తండ్రికి తగ్గ బిడ్డరా. అవునవును. హలో కృష్ణ. నమస్తే. ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది, నిన్న మీ ఇంట్లో మీతో మాట్లాడడమే కుదరలేదు. అందరూ ఉన్నారు కదా. అక్కడ మనుషులండి కుదరకపోతే ఇక్కడ మిషన్లోనే కుదరదు. మనసు ఉండాలే కానీ మార్గం ఉండదా? మార్గమా? బయటికి మార్గం అటుపక్కండి. మీరు భలే జోక్ చేస్తారే. ఆ కృష్ణ, మీరు మెకానిక్ కదా, నా వాచ్ ఎందుకు పనిచేయడం లేదో చూడండి. ఇది చూడు. అబ్బా, ఇది కీ ఇచ్చే వాచ్ కాదు, చూడండి. బ్రహ్మాండంగా ఆడుతోంది. మిషన్ శబ్దంలో మీకు వినిపించట్లేదు అంతే. మేనేజర్ గారు దీని మీద సంతకం తీసుకోమన్నారు. చూడండి రాజు గారు, ఇది పనిచేసే సమయం. పనిచేసే వేళల్లో ఇలాంటి పనికిమాలిన పనులు పెట్టి టైం వేస్ట్ చేయకండి. అవును, సారీ, పొరపాట్లు వచ్చాను. మీ కోపడ్డం కూడా బాగా వచ్చాయి. ఏంటి? మీకు కోపడ్డం కూడా బాగా వచ్చాయి అంటున్నాను. సర్లేండి. రాధా, ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో పానకంలో పుడకలాగా రావడం చాలా ఇండీసెంట్ బిహేవియర్. చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదు? రాధా, ఆగు. ఆగమంటుంటే ఎందుకు నా వెంట పడతావు? నేనేం నీ వెంట పట్టలేదు, నువ్వే నా ముందు నడుస్తున్నావు. సంతోషించాలి. ఈ జోక్ వెళ్ళి ఆవిడ దగ్గర ప్రయోగించు. ఆవిడ ఎవరావిడ? అదే ఇందాక మాట్లాడుకున్నారుగా, కిలికిలికిలమని. ఓహో, అదే ఆ సంగతి. అంటే నువ్వు మా ఇద్దరి మాటలు వినటానికే అక్కడికి వచ్చావన్నమాట. నాన్ సెన్స్. నేను అందుకేం రాలేదు, నిజంగా నీ సంతకం కోసం వచ్చాను. అబద్ధం. నిజం. పిచ్చిదానా, నేను నిన్ను నిజంగా తిట్టాను అనుకుంటున్నావా? నేను పని చేసుకుంటుంటే ఆవిడ వచ్చి, హలో కృష్ణ, నా డ్రెస్ ఎలా ఉంది, లిప్స్టిక్ బాగుందా, నా హెయిర్ స్టైల్ నీకు నచ్చిందా అంటూ ఒకటే సొద పెడతాంది. అంతలో నువ్వు వచ్చావు, ఆ కోపంలో నిన్ను తిట్టాను. ఎంత కోపం వస్తే మాత్రం నా మీద చూపించాలా? నువ్వు నా మనిషివి కదా. అదంతా నిన్నటి దాకా అంతే. రాధా, అంతే అంతే అంతే. ఒరు బొరు 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 పిల్లకు తుస్సొచ్చిందా, అరే 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 కళ్ళకు కస్సొచ్చిందా, ఒరు 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 పిల్లకు తుస్సొచ్చిందా, అరే 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 కళ్ళకు కస్సొచ్చిందా, కథ మారిందా మతిపోయిందా, ప్రేమ గీమా పెళ్లి గిల్డి కాదన్నదా చేదన్నదా. ఒరు 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 పిల్లకు తుస్సొచ్చింది, ఒరు 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 కళ్ళకు కస్సొచ్చింది, ఒరు 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 పిల్లకు తుస్సొచ్చింది, ఒరు 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 కళ్ళకు కస్సొచ్చింది, కథ మారింది మతిపోయింది, ప్రేమ వద్దు పెళ్లి వద్దు పొమ్మన్నది, ఓ పొమ్మన్నది.
ఎందుకంట పక్క రోడ్డి వంట నీ చెక్క ఎందుకంట గుర్తొచ్చింది చీకట్లో నీ కోక రంగు, పొర్లొచ్చింది వెన్నెల్లో నీ ఒంటి పొంగు. భళ్ళు భళ్ళున తెల్లారిపోయిందంట, చెళ్ళు చెళ్ళున లేపింది పొద్దుటెండ. కళ్ళు రేయంత తిరిగింది నీ వెంటంట. బుర పిల్లకు తుస్సొచ్చిందా, అరే 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 కళ్ళకు కస్సొచ్చిందా. పిల్లకు తుస్సొచ్చింది, కళ్ళకు కస్సొచ్చింది. చలి వచ్చి చెప్పింది నీ సంగతంతా, గిలిబుట్టి గడియేసి కూసుంటి బంట. తెలిసొచ్చి నేనొస్తే తీరేది తంట. గట్టిదానవంట నీ గుట్టు చెప్పవంట, అరెరెరెరె గట్టిదానవంట నీ గుట్టు చెప్పవంట. కళ్ళ ముందు నిలిచింది నీ కౌగిలింత, ఒంటి నిండా పోకింది నీ వేడి కొంత. వద్దు ఇంకొద్దు నీతోటి నాకి సంత, ముద్దు ముద్దుగా మురిపించి చేసే వింత. వద్దు వద్దంట నాకేలా నీపై చింత. ఒరెర్రెరెర్ర పిల్లకు తుస్సొచ్చిందా, లలలలలలల, అరెర్రెరెర్ర కళ్ళకు కస్సొచ్చిందా. లలలలలలల. కథ మారిందా మతిపోయిందా, ప్రేమ గీమ పెళ్లి గిళ్ళి కాదన్నదా చేదన్నదా. ఒరు పిల్లకు తుస్సొచ్చింది, ఒరు కళ్ళకు కస్సొచ్చింది. కథ మారింది మతిపోయింది, ప్రేమ వద్దు పెళ్లి వద్దు పొమ్మన్నది పొమ్మన్నది. బొర పిల్లకు తుస్సొచ్చిందా. ఒరు పిల్లకు తుస్సొచ్చింది. ఇదిగా పెళ్లి పెటాకులు కానివాడివి, ఈ ఎక్స్ట్రాగా వచ్చే డబ్బుని హ్యాపీగా జల్సా చేసుకో. ఖర్చు చేసేటప్పుడు మాత్రం వచ్చి నాతో చెప్పుమా, ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో నేను చెప్తా. ఉచితంగా సలహాలు బారేస్తున్నారు. మేనేజర్ గారు, ఆ, చిన్న పొరపాటు చేశారు మీరు. పొరపాట ఏమిటది? మీరు నాకు ఇచ్చింది ఎంత? 500. మరి 1500 ఇచ్చినట్టు సంతకం పెట్టమంటున్నారు. ఇచ్చింది ఏదో తీసుకెళ్ళవయ్యా మగడా. అకౌంట్ లో 3 నెలల బోనస్ ఇచ్చినట్టు రాసి చేతికి 1 నెల ఇవ్వటం అన్యాయం. ఆ? ఏమిటయ్యా ఏమిటి పెద్ద న్యాయం అన్యాయం గురించి మాట్లాడుతున్నావు? ఆ? నువ్వు చీఫ్ మెకానిక్వే గాని చీఫ్ జస్టిస్వే కాదు. నీ ముందు ఇంతమంది చూస్తున్నారు, బోనస్ ఒక్కడనా ఇలా మాట్లాడా? ఎవరు మాట్లాడినంత మాత్రాన తప్పు ఒప్పవదు. అలాగా అండి? ఏం చేస్తే ఒప్పు అవుతుందంటారండి? ఇక్కడ ఎంత రాసిందో మర్యాదగా అంతా ఇస్తే అది ఒప్పు అవుతుందండి. ఏమిటైనా కూడా నీ మూలాన్ని మిగతా వాళ్ళని ఒటికాడు కొట్టుకోబోతుంది. ఆయన అంత మంచిగా చెప్తుంది ఇడిచిపోయి. వినిపించుకున్నాను కాబట్టి ఇలా జరగడానికి వీల్లేదంటున్నాను. ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఇదిగో నీతో చర్చలు నాకు అనవసరం. తీసుకుంటావో తీసుకో తేల్చి చెప్పాయి. ఆత్మవంచం చేసుకుంటున్న నాకు అలవాట్లేదు. తీసుకోండి. అయినా బోనస్ డబ్బులు ఉద్దం తోసేయడానికి మనమేమైనా లక్షాధికారులు అనుకున్నావా? లక్షాధికారులు వద్దాం లేదన్నయ్య. 3 నెలల బోనస్ కు సంతకం తీసుకుని 1 నెల జీతం ఇవ్వటం అన్యాయమని వద్దన్నానంతే. ఎరా అంతమందిలో ఒక్కడైనా మాట్లాడా? ఒక్కడైనా ఇది అన్యాయం అన్నాడా? పైగా సంతోషంగా తీసుకున్నారే. అంతమందికి సంతోషమైంది, న్యాయమైంది, నీకు ఒక్కడికి అన్యాయమైందరా? కృష్ణుడు చెప్పేది కూడా న్యాయమే కదరా రాముడు. 3 నెలల జీతం ఇస్తున్నట్టుగా రాసుకుని 1 నెల జీతం చేతిలో పెట్టడం న్యాయమేనా? నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంటమ్మా? వాళ్ళు బోనస్ అని సంతోషంగా కొంత డబ్బు ఇస్తున్నారు. ఇస్తున్నారా? లెక్కలో అకౌంట్ల కోసం పక్కన 3 నెలలు రాసుకుంటున్నారు. వాళ్ళు 3 నెలలు రాసుకుంటే 10 నెలలు రాసుకుంటే మనకు ముట్టాల్సిన డబ్బు ముడతాను కదా. మరి వద్దునే వచ్చేసాడేంటి? నువ్వు వచ్చే అమాయకుడు అన్నయ్య. ఇది వాళ్ళ లెక్కల కోసం కాదు, ప్రభుత్వానికి చూపెట్టడానికి. మనకి 3 నెలల జీతం ఇచ్చినట్టు వాళ్ళకి చూపించి మనకి 1 నెల ఇస్తున్నారంటే మిగతా 2 నెలలది యజమాని స్వార్థానికి వాడుకున్నట్టేగా. ఇది ఒక రకంగా మనల్ని దోచుకోవటమేగా. ఒరే తమ్ముడు, 6 ఏళ్లుగా వాళ్ళు ఇలాగే చేస్తున్నారా? అందరూ మాట్లాడకుండా తీసుకుంటుంటే నువ్వు ఒక్కడివి వద్దంటావేరా? 6 ఏళ్లగా సాగుతున్నంత మాత్రాన, వర్కర్స్ ఎవరు కాదనుకున్నా తీసుకున్నంత మాత్రాన అన్యాయం న్యాయం అవుతుందా? ఇన్నాళ్ళు ఎవరు ఎదురు చెప్పలేదు కనుకనే ఈ దౌర్జన్యం ఇలా సాగుతుంది. ఏ ఒక్కరైనా నోరు తెచ్చి అడుగుంటే ఈ పద్ధతి ఏనాడో మారేది. రాత్రి బగళ్ళు కండలు కరిగించి పనిచేసి
ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పెంచి దేశాన్ని సిరి సంపదలతో నింపేది కార్మికుడు. అలాంటి కార్మికుడిని మోసం చేస్తే యజమాని దేశాన్ని మోసం చేస్తున్నట్టే, దేశానికి ద్రోహం చేస్తున్నట్టే. ఇది ఇలాగే సాగటానికి వీల్లేదు. ఇంటికన్నా గుడే పదిలం అన్నట్టు మన కొంప కన్నా ఈ యూనియన్ ఆఫీసే ఉత్తమం. త్రాగచ్చు, వాగచ్చు, ఎంతక్క వాన్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువైతే ఇక్కడ పడిపోవచ్చు. మన బాడీ సేఫ్, ముఖ్యంగా పరువు సేఫ్. అసలు ఈ యూనియన్ ఆఫీసు మన పాలిట మినీ బార్ లాంటిది. అంటే అంటే మినీ బార్ అంటే మినీ బారే, చిన్న సైజ్ సారా కొట్ట అన్నమాట. ముందు నువ్వు మొక్కేయి, తర్వాత గ్లాసులో సొక్కేయి. అరే ఏంటి కృష్ణ ఇక్కడ ప్రత్యక్షమయ్యా? నీ ఆత్మారాముడు మందేసుకోమని గొడవ పెట్టాడా? నేను ఇక్కడికి వచ్చింది తాగి తందనాలాటానికి కాదు. ఇక్కడ ఎవరైనా సరే వచ్చేది అందుకే, మందుకే. కరెక్ట్. మందు కాకపోతే ఇంకెందుకు వచ్చినట్టు నువ్వు? బోనస్ విషయంలో వర్కర్స్ జరిగిన అన్యాయాన్ని యూనియన్ ఆఫీస్ లో రిపోర్ట్ చేయడానికి వచ్చాను. కృష్ణ, ఈ మధ్యకాలంలో ఇంతకన్నా గొప్ప జోక్ మేము ఎక్కడ వెళ్ళలేదు. కంప్లైంట్ ఇస్తే వినేదెవరయ్యా ఇక్కడ? వర్కర్స్ కష్ట సుఖాలు యూనియన్ లీడర్లు వింటారు, వినాలి. ఇక్కడ లీడర్లు గైడర్లు మేమే నాయన. 5-6 ఏళ్లుగా గ్లాసులో చప్పుట్లు, పేక ముక్కల పేర్లు, పూతు కథలు వినటమే తప్ప కంప్లైంట్ ప్రసక్తే లేదు. అయితే యూనియన్ ఆఫీస్ ఉన్నది పేరుకు మాత్రమేనన్నమాట. ఎస్, పెళ్ళాం అన్నాక తాలిబొట్టు ఉండాలన్నట్టు ఫ్యాక్టరీ అన్నాక యూనియన్ ఆఫీస్ ఉండి తీరాలి. ఇది రూలు. అయితే భక్తుడి మొర విని రాతి దేవుడు ఎంత ఉపకారం చేస్తాడో ఈ యూనియన్ ఆఫీసు అంతే చేస్తుంది. అర్థమైందా అమ్మాయి చక్రవర్తి? ఈ గొడవలన్నీ నీకెందులే, ఈ మందు కొట్టేసి వెళ్ళిపోమ్మా. మందు కొట్టేసి వెళ్ళిపోనా? మీరు ఇక్కడ ఆడుతున్న భాగవతం వర్కర్స్ అందరికీ తెలిసిన తర్వాత మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి. ఇదేంటా మందు కొట్టేసి వెళ్ళిపోవా అంటే నా ముఖం మీద కొట్టి వెళ్ళిపోయాడు. మరీ చీప్ అయిపోయాను నేను. సార్ కొంప మునిగింది. ఏమిటి మేనేజర్, ఏం జరిగింది? పైనెక్కి పనిచేస్తున్న ఓ వర్కరు తాటి పండ్ల రాలి పడ్డాడు. దాంతో మిగతా వాళ్ళు హడావిడి చేస్తున్నారు. పెద్ద యాక్సిడెంటేనా? వాడికి ప్రాణం పోదు కానీ కాలో చేయో మాత్రం తీసేకి తప్పదు. అంటే మనం నష్టపరిహారం ఇచ్చుకోవాల్సి వస్తుందన్నమాట. సార్ మీరేం వదిలిపోదు సార్, ఒక 500 ఇటు పడేయండి. ఈ గొడవ నేను మేనేజర్ మాఫ్ చేస్తాను. ఇలాంటి వెధవ పనులు మాకు వెన్నతో పెట్టిన విద్య సార్. మీరేం కంగారు పడద్దు, నిశ్చింతగా ఉండండి. ఆసుపత్రి ఖర్చులకి ప్రస్తుతం 500 ఉంచుకున్నారు మేనేజర్ గారు. రేపు పప్పరెడ్డి గారితో అన్ని విషయాలు చర్చించి మీకు చాలా ఉపకారం రేటు చూస్తా ఉన్నారు. ఇదిగో ఆ డబ్బు తీసుకున్నట్టుగా ఈ కాగితం మీద సంతకం పెట్టు. అది కాదు గోవర్ధన్ గారు, ఇప్పుడు దెబ్బతిన్న అతని పాదాన్ని తీసేయపోతే సెప్టిక్ అయి కాలంతా కూలిపోతుంది. అప్పుడు కాలు మొత్తం తీసేయాల్సి ఉంటుంది. పాపం అతని జీవితాంతం ఒంటికాలతో. ఇదిగో ఈ కలికాలంలో ధర్మమే ఒంటికాల మీద నడుస్తున్నాయి ఆ పిచ్చివాడ. పైగా కాలు నీది కాదు నాది కాదు, మనకెందుకు బెంగ? ఇప్పుడు నువ్వు పాదం తీసేవనుకో, దానికి పోళ్ళంతా నష్టపరిహారం ఇచ్చుకోవాలి ఓనర్ గారు. అంచేది వచ్చినదే పని చెప్పి కాస్త ఆయింట్మెంట్ పూసేసి వాడిని బయటికి తోలే. బయటికి వెళ్ళాక వాడి కాలు ఉన్నా పోయినా మనం బాధ్యులం కాదు. అది కాదు సిస్టర్, ఈ పిల్లలు యాక్సిడెంట్ అయిన రంగన్న బిడ్డలు, తల్లి లేని వాళ్ళు తండ్రిని చూడాలని ఏడుస్తున్నారు. సారీ మిస్టర్, ఈ పరిస్థితిలో డాక్టర్ గారు చూడకూడదని చెప్పారు. రేపు రండి. ఇప్పుడు ఏం చేద్దామంటావు కృష్ణ? ముందు యూనియన్ ఆఫీస్కి వెళ్ళి జరిగిన విషయం రిపోర్ట్ చేద్దాం. పదండి. తాళం వేసింది. ఈ ఆఫీస్ తాళం తీసుండగా నేను ఎప్పుడు చూడలేదు. రాత్రిపూట మాత్రం అప్పుడప్పుడు మేనేజర్ వాళ్ళు వచ్చి తాగి తందనాలు ఆడుకుంటారు. న్యాయం మాట్లాడటానికి వీలు లేకుండా వర్కర్స్ నోరు మూసేసినట్టే ఆ రంగారావు గారు న్యాయం జరగటానికి వీలు లేకుండా యూనియన్ ఆఫీస్ కూడా మూసేశారు. పదండి, ఆయన నేను నిలదీసి అడుగుతాం. ఏమిటి కృష్ణ, ఏదో పెళ్లికో పేరంటానికో వచ్చినట్టు అంతా మూకుమ్మడిగా వచ్చేసారు. ఏమిటి సంగతి? మేము ఎందుకు వచ్చామో నీకు చెప్పవలసిన అవసరం లేదు. సరాసరా రంగారావు గారికే చెప్తాం. ఆయన రమ్మను. రంగారావు గారు!
ఏమిటి అరుపులు కేకలు? ఏమిటి కృష్ణ వీళ్ళందరినీ వెనకేసుకొచ్చావు? ఈ పిల్లల తండ్రి రంగన్నకు న్యాయం జరగాలని అడగటానికి వచ్చాం. ఓ చూడు కృష్ణ, నువ్వు ఇక్కడికి వచ్చి 6 నెలలు కూడా కాలేదు. రంగడు ఇక్కడ 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. వాడి విషయంలో నీకంటే నాకే ఎక్కువ బాధ్యత ఉంది. కొత్తగా వచ్చి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఈ కబుర్లకేం గానీ అతనికి మీరేం చేశారో చెప్పండి. ఆత్మహత్య చేసుకోవాలని పైనుంచి కింద పడ్డ వాడికి నిజంగా మేమేమీ చేయనక్కర్లేదు. అయినా మేము చేయవలసింది చేశాం. అబద్ధం. తన 3 పిల్లలకి అన్యాయం చేసి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం రంగన్నకు లేదు. మీరు చెప్పేది పచ్చి అబద్ధం. అబద్ధమో నిజమో ఈ కాగితం చూస్తే నీకే తెలుస్తుంది. హాస్పిటల్లో వాడిచ్చిన స్టేట్మెంట్ కింద సంతకం కూడా ఉంది, చూడు. నేను నమ్మను. ఇందులో ఏదో మోసం ఉంది. నువ్వు నమ్మనంత మాత్రాన నిజం అబద్ధం కాదు. మీరు వెళ్ళొచ్చు. పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్ళి నిజాలు తెలుసుకుంటాను. ఏం చేయాలనేది రేపు నిర్ణయిద్దాం. మీరందరూ వెళ్ళండి. అవును కృష్ణబాబు, ఆ నాగరాజు వచ్చి మేనేజర్ బాబు పంపించాడని 500 రూపాయలు డబ్బు ఇచ్చాడు. డబ్బు తీసుకున్నట్టుగా సంతకం పెట్టమంటే పెట్టాను. అర్థమైంది. ఏమిటిలా వచ్చారు? ఆడాలు బద్దలు కొట్టి ఆఫీస్ స్వాధీనం చేసుకోవడానికి వచ్చాం. 5 ఏళ్లుగా యూనియన్కి లీడర్గా ఉంటున్న నన్ను కాదని స్వాధీనం చేసుకోవడానికి నువ్వెవడివి? 5 ఏళ్లుగా యూనియన్ చీకట్లో ఉంచిన వాడికి నువ్వు లీడర్ ఎలా అవుతావు? తప్ప. ఒరే కృష్ణ, ఇలా కూర్చో. నేను విన్నది నిజమేనా? ఏ విషయం అన్నయ్య? అదేరా, యూనియన్ ఆఫీసులో కొత్తగా వర్కర్స్ను పోగు చేసి నువ్వు నాయకుడిగా రంగారావు గారు అన్యాయం చేస్తున్నాడని ఉపన్యాసాలు ఇస్తూ అలజడి లేపుతున్నావట. అలజడి కాదన్నయ్య. ఇంతకాలం గొర్రెలా తల వంచుకున్న ప్రతి వర్కర్ని ఆలోచించమంటున్నాను. యజమాని చేసే అన్యాయాన్ని ఆపాలంటున్నాను. ఒరే, అర్థం లేకుండా మాట్లాడుకో. యజమాని అన్యాయం చేయడం ఏమిట్రా? ఆయన మనకు ఉద్యోగాలు ఇచ్చి ఇంత తిండి పెడుతున్న దేవుడురా. దేవుడు మన కష్టాన్ని సొమ్ము చేసుకుని సుఖపడే ఆయన్ని నీలాంటి వాళ్ళంతా దేవుడిని నమ్మబట్టే మరింత మోసం చేయగలుగుతున్నాడు. వర్కర్స్కు సహాయం చేయవలసిన యూనియన్ని తన తొత్తులైన మనుషులతో నడుపుతూ మనకు వెన్నుపోటు పడిచి ఆయన దేవుడు కాడన్నయ్యా. దయా దాక్షిణ్యాలు లేని రాక్షసుడు. ఇక ముందైనా వర్కర్స్కి న్యాయం జరగాలని ఆ యూనియన్ బాధ్యత నా మీద వేసుకున్నాను. ఒరే, నాకు తెలియకొడుతాను, అసలు నీకు ఎందుకు వచ్చిందిరా ఈ యూనియన్ గొడవ? ఇంతకాలం అది ఉందని సంగతే మాకు తెలియదు. ఏ రోజున మేము ఆఫీస్ గదో అడుగు పెట్టలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితోనూ మేము మాట్లాడలేదు. ఎప్పుడైనా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ఏడవటం, ఎవడు ఉద్యోగమైనా ఊడిపోతే అయ్యో పాపం అనటం తప్ప ఇలాంటి అల్లర్లు ఎప్పుడైనా చేశామా? ఏదో మా మానాన్ని మేము హాయిగా నిశ్చింతగా బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వేదో మునగాళ్ళలాగా వచ్చి ఈ యూనియన్లని మీటింగులని ఎందుకు వచ్చిందిరా నీకే గొడవ? ఎంత అమాయకుడు అన్నయ్య. యూనియన్ అనేది ఎవరికి ఏ ఉపకారం చేయకపోవటం, ఎవరికి ఏ దారి చూపకపోవటం, ఇదేదో అనాదిగా వస్తున్న ఆచారం ఉన్నట్లు ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు. అనాథ శిశువు లాంటి వర్కర్ బ్రతికి యూనియన్ అనేది అమ్మ లాంటిది. బిడ్డ కష్టం చెప్పుకోవడానికి అమ్మ కావాలి, బిడ్డ బాధ పోగొట్టడానికి అమ్మ కావాలి.
బిడ్డకు అండగా ఆధారంగా నిలిచిన వాళ్ళు హాయిగా ఉండటానికి అమ్మ కావాలి. అదే యూనియన్. ఇన్నాళ్ళు సౌత్ తల్లిలా ఉన్న యూనియన్ కన్న తల్లిలా తీర్చిదిద్దాలన్నదే నా ప్రయత్నం. దెబ్బలు తగులుతాయని జంకకుండా ప్రొసీడ్ అయిపో. తెస్తున్నానమ్మా, తెస్తున్నాను. తమరు తెమ్మన్నారనే త్వరగా తెస్తున్నానమ్మా. భయంగా ఉంది. ధైర్య సాహస లక్ష్మి అన్న దెబ్బలే తెస్తాయి డబ్బులు. చేతులు ఇరిపోయి కీళ్ళు ఊడిపోయి ఏమైంది? నేను పని చేస్తూ చేస్తూ పడిపోయాను. ఆ సంగతి తెలుసుకోండి. పైకి లేపండ్రా. అమ్మాయి గారు, మీరు నన్ను టీ తెమ్మన్నారు, గుర్తుందా? అవును, తెమ్మన్నాను. ఆ విషయం మర్చిపోకండి. మీకు టీ తెస్తూ తెస్తూ పడిపోయాను. ఆ సంగతి అయ్యగారితో చెప్పి నష్టపరిహారం ఇప్పించండి. ఎంత ఇచ్చినా పుచ్చుకుంటాను. ఎక్కువ మన గొడవ పెట్టాను. క్యాష్ ఇంటికే పంపించండి. మోసుకెళ్ళండ్రా. ఏమయ్యా మేనేజర్, సార్, మన అప్పారావు ఆడిందంతా నాటకమా? అవునండి, నాటకమే. మీ దగ్గర నుంచి డబ్బు గుందొచ్చని కావాలని మెట్ల మించి పడిపోయాడు వెధవా. నిజంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకే మనం డబ్బు ఇవ్వం. ఇలా కావాలని చేసుకున్న వాళ్ళకి ఇస్తామా? సరే, నేను మేధావిని కాబట్టి మధ్యలో డాక్టర్ పాత్రను ప్రవేశపెట్టి వాడి ఉద్యోగానికి తీయండి బోర్డు పెట్టేశాను. మంచి పని చేశావు. ప్రతి వెధవకి తెలివితేటలు ఎక్కువైపోయినాయి. తెలివితేటలు. ఈ చెట్లు, ఈ చెరువు చూస్తుంటే ఇదివరకు జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొస్తోంది. ఏమిటిది? నేను ఇలాగే మా ఊళ్ళో చెరువు గట్టును కూర్చున్నాను. అక్కడికి ఒక ముద్దొచ్చి అమ్మాయి వచ్చింది. ముద్దొచ్చి అమ్మాయా? ఉమ్. వచ్చి ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకులే, ఏదైనా విషయం మాట్లాడుతున్నాం. నాకు ఇప్పుడే చెప్పాలి. నువ్వు ఇంతగా అడిగితే చెప్పక తప్పుతుందా? అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నన్ను చూసి నవ్వింది. నేను నవ్వాను. తను వచ్చి నా పక్కనే కూర్చుంది. నేది ఇలాగే చేసింది. నేను ఇలా దగ్గర తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. అసలు విషయం అడిగే. అప్పుడు అమ్మాయి వయసు ఎంతో తెలుసా? ఎంత? 3 ఏళ్ళు. ఇప్పుడు మన వయసు ఎలా ఉందో తెలుసా? గోదావరి దాటేలా ఉంది. ఇది గోదావరి దాటే వయసు, ఇది గోదాకులాగే సొగసు. ఇది గోదావరి దాటే వయసు, ఇది గోదాకులాగే సొగసు. తిక్క పుట్టిందంటే, కచ్చిరేగిందంటే, గిచ్చిపెట్టి రెచ్చగొట్టి గింగరాలు తిప్పుతుంది గమ్మత్తుగా. ఇది గోదావరి దాటే వయసు, ఇది గోదాకులాగే సొగసు. ఇది గోదావరి దాటే వయసు, ఇది గోదాకులాగే సొగసు. తిక్క పుట్టిందంటే, కచ్చిరేగిందంటే, గిచ్చిపెట్టి రెచ్చగొట్టి గింగరాలు తిప్పుతుంది గమ్మత్తుగా. మందార పువ్వు సందేళ్ల నవ్వు నీ పెదవుల్లో పూచినది. తొలి పొద్దు వెలుగంత నీ మోములోనే, ఆ వెలుగు విరిసేది నీ చెలిమిలోనే. ఏవో ఏవో అందాలు, ఎన్నో ఎన్నో బంధాలు, అన్నీ కలిపొక ముద్దైతే, ముద్దే నీకు మోజైతే. పొద్దుకొక ముద్దు ఇచ్చి ముద్దులన్నీ పద్దు రాసి వెళతానులే. ఇది గోదావరి దాటే వయసు,
ఇది గోదాకులాగే సొగసు తిక్క పుట్టిందంటే అరే కచ్చిరేగిందంటే గిచ్చి పెట్టి రచ్చగొట్టి గింగరాలు తిప్పుతుంది గమ్మత్తుగా. నీ వెంట నేనై నా వెంట నీవై ఎన్నాళ్ళింకా దోబూచులు నీదాననైనా నా వాడివైనా కొన్నాళ్ళింకా దొంగాటలు. నీ వెంట నేనై నా వెంట నీవై ఎన్నాళ్ళింకా దోబూచులు నీదాననైనా నా వాడివైనా కొన్నాళ్ళింకా దొంగాటలు. ఇన్నాళ్ళు ఆగాను నీ సొగసు చూస్తూ ఎన్నాళ్ళు ఆగాను నీ మనసు చూస్తూ. వయసే తొందర పెడుతుంది తెలిసే నేను ఊరుకుంది. పెదవే పెదవి కలిపేసే అదురు బెదురు వదిలేసే. హద్దులన్నీ తుడిచేసి ముద్దుల్లో తడిసి పోదాములే హై హై ఇది గోదారి దాటే వయసు. ఇది గోదాకులాగే సొగసు తిక్క పుట్టిందంటే అరే కచ్చిరేగిందంటే గిచ్చి పెట్టి రచ్చగొట్టి గింగరాలు తిప్పుతుంది గమ్మత్తుగా. ఇది గోదారి దాటే వయసు ఇది గోదాములాగే సొగసు. తిక్క పుట్టిందంటే అరే కచ్చిరేగిందంటే గిచ్చి పెట్టి రచ్చగొట్టి గింగరాలు తిప్పుతుంది గమ్మత్తుగా. యాక్సిడెంట్ లో దెబ్బతిన్న ఇతనికి నష్టపరిహారం ఎక్కువ ఇవ్వవలసి వస్తుందని సరైన వైద్యం జరగనివ్వలేదు యజమాని ఆయన మనుషులు. ఇతనికి ఈనాడు కాలే తీసేయాల్సి వచ్చింది. అంతేగాక ఇతనికి 500 రూపాయలు ఇచ్చి ఒక కాగితం మీద సంతకం చేయించారు. అదే కాగితం మీద ఇతను ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు అబద్ధ రిపోర్టు తయారు చేశారు. అసలు ఈ రంగం 500 ఎందుకు తీసుకున్నట్టు? అదే ప్రశ్న నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. 3 నెలల బోనస్ కు సంతకం చేసి 1 నెల బోనస్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? అవసరం, అమాయకత్వమే అందుకు కారణాలు. సాధారణంగా ఒక వర్కర్కి అన్యాయం జరిగితే యూనియన్ అతనికి అండగా నిలిచి న్యాయం జరిపిస్తుంది. కానీ మన యూనియన్ ఇన్నాళ్ళు యజమాని తొత్తులైన మనుషుల చేతుల్లో ఉండటం వల్ల ఎవరికి ఏ న్యాయం జరగటం లేదు. వాళ్ళను తప్పించి ఇప్పుడు యూనియన్ మన చేతుల్లోకి తీసుకున్నాం గనక ఇక ఇలాంటి అన్యాయాలు ఎవరికీ జరగటానికి వీల్లేదు. అందుకు అవసరమైతే మనం యాజమాన్యంతో పోరాడాలి. మన నాయకుడు కృష్ణ చెప్పినట్టుగా మనం అందరూ ఏకమై జరిగే అన్యాయాల్ని ప్రతిఘటించాలి. మన యూనియన్ మొదటి లక్ష్యం అన్యాయం అయిపోయిన ఈ రంగన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూడటమే. అందుకు మనమంతా ప్రయత్నించాలి. వర్కర్స్ యూనియన్ ఏంట్రా వేణు ఏంటన్నా మీ ఫ్యాక్టరీలో ఏదో గొడవలు చేస్తున్నారట? గొడవ ఏమిటి? అన్యాయాన్ని అన్యాయం ఉంటున్నావు. రే మరి అలా టెలిగ్రామ్ లో పొడి ముక్కలు మాట్లాడుకోరే. ఆ రాముడు తమ్ముడు కృష్ణుడితో చేరి మీరు ఏదో అలజడి చేస్తున్నారు. అది అలసడి కాదు, మా యూనియన్ మేము సరిదిద్దుకుంటున్నాం. ఏదైనా మీ గొడవల వల్ల రంగారావు గారి కోపం వస్తే మీ అందరి బతుకులు అడ్రస్ లేని కార్డులు అయిపోతాయి. చూసుకో నాన్న, ఆయన కోపం వస్తుందని మేమేం భయపడం. ఎందుకో తెలుసా? నీతి, నిజాయితీ, న్యాయం మా కార్మికుల తరఫున ఉన్నాయి. ఇన్నావిటే సుందరే, ఈడు మనీ ఆర్డర్ వచ్చిన స్టూడెంట్ కుర్రాలాగా ఎగిరెగిరి పడుతున్నాడు. వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నది రాముడు తమ్ముడు కృష్ణుడేనంటండి. ఇప్పుడు ఈ సంబంధం మనం చేసుకుంటే ఆ రంగారావు గారు మన మీద బుస కొడతాడేమో. అంటే తీసి ఇప్పుడు ఈ సంబంధం వద్దంటావు? కొంప తీయకుండానే వద్దంటాను. రేపు ఈ గొడవల వల్ల ఈ ఉద్యోగం ఊడిపోతే మనకి ఏ ఇబ్బంది లేకుండా గడవాలి గనక ఓ 5,000 కట్నం ఇవ్వమని అడుగుదాం. వచ్చే ఏదో వంక దొరికింది కదా అదే డబ్బు గుంజేయడం తప్పే. తప్పేమిటండి తప్పు? మనం ఏదో దోపిడీయో దొంగతనం చేస్తున్నాడు తప్పంటారేమిటి? మన అబ్బాయి కట్నం ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్తాం. అది కాదే, నిశ్చితార్థంలో నిమ్మలంగా ఊరుకొని ఇప్పుడు వీపీ పార్సల్ లాగా డబ్బు కడితేనే సరుకు డెలివరీ అంటే మర్యాదగా ఉంటుందా? మీరు అడగలేకపోతే నోరు మూసుకొని ఇంటి పట్టున కూర్చోండి. 5,000 రూపాయలు వచ్చే అవకాశాన్ని నేను మాత్రం వదులుకోను. ఇదేం సుందరం గారు, హఠాత్తుగా ఇలా వచ్చి 5,000 రూపాయలు కట్నం ఇవ్వకపోతే పెళ్ళాగిపోతుందంటే ఎలాగమ్మా? అవును సుందరమ్మ, తాంబూలాలు పుచ్చుకున్నాం, ప్రతానం అయిందని నలుగురితోనూ చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి డబ్బు కోసం పిల్ల పెళ్లి ఆగిందంటే మా పరువు మర్యాదలు ఏం కావాలి? ఆ పిల్ల బ్రతికేం కావాలి? మీ పరువు మర్యాదలు మీ పిల్ల బ్రతుకు సలక్షణంగా ఉండాలంటే ఓ 5,000 కట్నం పారేయండి. దాంతో మీ పిల్లని కళ్ళగద్దుకొని మా గోడలుగా చేసుకుంటాం. కాదంటారా మా అబ్బాయికి వేరే అమ్మాయిని చూసుకుంటాం. బాగా ఆలోచించుకోండి. వెళ్ళిపోకండి మమ్మల్ని ఇలా. అత్తయ్య, ఇప్పుడేం చేసేది? అంత డబ్బు మీ అబ్బాయి గారు ఎక్కడి నుంచి తేగలరు? ఈ పెళ్లి ఆగిపోతే నా బిడ్డ బ్రతుకు నాశనం అయిపోతుంది అత్తయ్య, నాశనం అయిపోతుంది. బాధపడకమ్మా సీత, బాధపడకు. అన్ని విషయాలు పెద్ద చెప్పి చూద్దాం. ఆ తర్వాత భగవంతుడు ఎలా రాసి పెట్టుకుంటే
అలా జరుగుతుంది. నాయనమ్మా, ఊరుకోమ్మా లక్ష్మి, ఊరుకోమ్మా. చూడమ్మా, నీ పెళ్లి చేసి కానీ నేను పోనమ్మా, పోను. బాబు గారు, మీరే నన్ను కాపాడాలి, మీరే నాకు దారి చూపించాలి. ఇన్నేళ్లు మీ నీళ్ళలో కష్టం నష్టం లేకుండా బ్రతికాను. ఈ ఒక్కసారి కూడా మీరు సాయం చేస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను బాబు. ఏమిటి రాము, ఏం జరిగింది? నిశ్చితార్థం కూడా అయిపోయాక ఇప్పుడు 5,000 కట్నం కావాలని, లేకపోతే పెళ్లి జరగదని ఆ పోస్ట్ మ్యాన్ రాఘవయ్య కబుర్ చేశాడు బాబు. అదే కానీ జరిగితే నేను నలుగురులోనూ తలెత్తు తిరగలేదు. నా కూతురు కన్నీళ్లు చూసి మా అమ్మ ప్రాణాలతో ఉండదు బాబు. అదేమిటి రాము, నమ్మిన బంటు లాంటి నీకు సహాయం చేయడం నా బాధ్యత. ఈ పెళ్లి తప్పకుండా జరిగేలా నేను చూస్తాను. బాబు గారు, నిజంగా మీరు మా వర్కల పాలిట దేవుడు బాబు, దేవుడే. దానికేం గాని మీ తమ్ముడు కృష్ణ ఒకసారి రమ్మని చెప్పు. వాడెందుకు బాబు? వాడు నేనేం చెప్పినా వింటాడు బాబు. నెల నెల మా ఇద్దరు జీతాల్లోంచి మీరు అంచుకోండి బాబు. కాదులే, నేను అతనితో స్వయంగా మాట్లాడాలి. డబ్బు కూడా అతని చేతికి ఇచ్చి పంపిస్తాను. అలాగే బాబు, ఇప్పుడే పంపిస్తాను. నమస్కారం సార్. హలో కృష్ణ, రారా. బాగున్నావా? నేనే కాదు, యజమాని కనీసపు అవసరాలు తీర్చగలిగిన రోజున ఏ వర్కర్ అయినా బానే ఉంటాడు సార్. చూడు కృష్ణ, ఇతరుల సుఖాల కోసం తాపత్రయపడి నువ్వు కష్టాలు కొని తెచ్చుకోవడం మంచి పని కాదని నా ఉద్దేశం. తన ఒక్కడి కడుపు నింపుకోవాలనుకోవటం స్వార్థం అవుతుంది. తన వాళ్ళందరి ఆకలి తీరాలనుకోవటం మానవత్వం అనిపించుకుంటుంది సార్. పరాయి వాళ్ళ కష్టాలను ఎత్తినేసుకోవడానికి నువ్వేం మహాత్మా గాంధీ ఒకటయ్యా? పవిత్రమైన ఆ మహాత్ముడి పేరు నాతో పోల్చడం ఎందుకులేండి. ఆయన పుట్టిన దేశంలో పుట్టినందుకు, ఆయన పీల్చిన గాలి పీలుస్తున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. చూడు కృష్ణ, లోకాన్ని ఉద్ధరించబోయే ముందు ఎవరైనా తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం అవసరం. కార్మికుల గురించి ఆలోచించడం కంటే నిన్ను పెంచి పెద్ద చేసిన నీ అన్న కూతురు పెళ్లిని గురించి ఆలోచించడం నీ బాధ్యత. అవునా? అవును. లక్ష్మి నాకు అన్న కూతురైనా కన్న కూతురు లాంటిది. దాని పెళ్లి విషయంలో సాయం చేస్తారంటేనే నేను ఇక్కడికి వచ్చాను. ఓ తప్పకుండా సహాయం చేస్తాం. కానీ దానికి బదులు నువ్వు ఒక పని చేయాలి. ఏమిటో చెప్పండి. ఆ యూనియన్ గొడవలు మానుకుని నీ పనేదో నువ్వు చూసుకోవాలి. నా స్వార్థం కోసం నేను నమ్ముకున్న ఆశయాలను అమ్ముకోమంటారా? ఆశయాలు అమ్ముకోవడం దాకా ఎందుకు గాని నువ్వు అను. 5,000 కాకపోతే 10,000 ఖర్చు పెట్టి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. ఆలోచించు. రంగారావు గారు, మా అన్నయ్య జీవితం అంతా మీ సేవకే అంకితం చేసిన మనిషి. ఆయన విశ్వాసానికి నమ్మకానికి ప్రతిఫలంగా మా లక్ష్మి పెళ్లికి మీరు సహాయం చేయటం న్యాయం. అంతేకాని ఈ విషయంలో నా మీద ఒత్తిడి తేవటం, కార్మికులు వదిలిపెట్టి నన్ను రమ్మనటం అన్యాయం. అన్యాయం ఏమిటండి? నేను మిల్లు నడపడం అన్యాయమా? వేలాది మందికి పని కల్పించడం అన్యాయమా? నెల నెలా జీతాలు ఇచ్చి వాళ్ళందరినీ పోషించడం అన్యాయమా? ఏదన్యాయం? బోనస్ విషయంలో మోసం చేయటం అన్యాయం. రంగన్న కాంపెన్సేషన్ ఇవ్వకపోవటం అన్యాయం. బోనస్ బహుమతిని మాట్లాడడానికి నువ్వెవరు? ఈ ఫ్యాక్టరీ యజమాని నేను, దీనికి పెట్టుబడి పెట్టింది నేను. వాళ్ళు ఎవరైనా దమ్మిడి పెట్టుబడి పెట్టారా? పెట్టారు. వాళ్ళ శ్రమే వాళ్ళ పెట్టుబడి. డబ్బు మీ పెట్టుబడి అయితే శ్రమ వాళ్ళ పెట్టుబడి. వాళ్ళ శ్రమ వల్లే మీ ఫ్యాక్టరీ నడుస్తుంది. మీరింత పెద్ద బంగళాల్లో ఉంటున్నా, ఖరీదైన కారుల్లో తిరుగుతున్నా, ఇదంతా వాళ్ళ శ్రమ వల్లే. వాళ్ళ శ్రమ వల్లే మీరింత గొప్ప వాళ్ళు అయ్యారు. రంగారావు గారు, మీ డబ్బుని మీ పెట్టుబడిని సృష్టించిందే శ్రామిక శక్తి. శ్రామిక శక్తి లేకుండా ప్రపంచంలో ఏమీ సాధించలేము. ఆ శ్రామిక శక్తిని కాదని మీరు బ్రతకలేరని గుర్తుంచుకోండి. లేని వాళ్ళకి ఉన్న వాళ్ళని చూస్తే ఈర్ష్యాద్వేషం కలగడం సహజమని నాకు తెలుసు. నిన్ను ఇక్కడ పిలిపించింది నువ్వు ఆ యూనియన్ నుంచి తప్పుకుంటావా లేదా అని తెలుసుకోవడానికి. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయలేను. దీనివల్ల మా లక్ష్య పెళ్లి ఆగిపోతే ఆగిపోనివ్వండి. మా తిప్పలేవో మేము పడతాం. ఏరా కృష్ణ, అయ్యగారు డబ్బిచ్చారా? లేదన్నయ్య. అదేమిటి, మీ చేతికిచ్చి పంపిస్తున్నారే? తప్పకుండా సాయం చేస్తానని మాటిచ్చారే. అమాయకుడు గనుక నువ్వు ఆయన మాటలు నమ్మావన్నయ్య. ఆయన గారు డబ్బుతో మనల్ని కొనాలనుకుంటున్నాడే తప్ప డబ్బిచ్చి మనకు సాయం చేయాలనుకోవట్లేదు. లక్ష్మి పెళ్లి ఏదో రకంగా మనమే చేద్దాం. పదన్నయ్య. అయ్యగారు మాట తప్పే మనిషి కాదురా. ఇలా ఎందుకు చేశారో నేనే కనుకొస్తాను గాని నువ్వు పద. ఓ రాము గారు, రండి రండి. మీ అమ్మాయి పెళ్లి పోస్ట్ మ్యాన్ రాఘవ గారు అబ్బాయితో నిశ్చయమైందంట. అవునమ్మాయి గారు, ఆ విషయంలోనే నాన్నగారితో మాట్లాడదాని వచ్చాను. చాలా సంతోషం. చూడండి, వాళ్ళది చాలా పరుగుల కుటుంబం. మీరు పెళ్లి త్వరగా చేయకపోతే మీ తమ్ముడి కారణంగా పెళ్లి అయిపోయే ఇబ్బంది ఉంది. ఏమిటమ్మాయి గారు మీరు అనేది? అయితే మీకు తెలియదన్నమాట. తెలియదమ్మాయి గారు. మీ తమ్ముడు కృష్ణ ఆ టైపిస్ట్ రాధతో తిరుగుతున్నాడు.
అది సిగ్గు లజ్జ విడిచిపెట్టిన పిల్ల. దాని గురించి దాని తల్లి గురించి నానా రకాలుగా చెప్పుకుంటున్నారు. మీ తమ్ముడు ఆ అమ్మాయితో తిరగటం. అమ్మాయి గారు మీరు చెప్పేది నిజం. అదిగో డాడీ వస్తున్నారు, మీరు వెళ్ళి మాట్లాడండి. కృష్ణ భోంచేద్దుగనరా. తొందరే ఉంది వదినా, అన్నయ్యని కూడా రాని. ఆయన ఎప్పుడొస్తారో ఏమిటో, ఆయన కోసం ఎదురు చూడటం దేనికి? నువ్వు పద. పర్వాలేదులే. కృష్ణ, ఏమిటన్నయ్య? నీకు నేనంటే ప్రేమ, నా మాట అంటే గౌరవం ఉంటే ఈ క్షణం నుంచి నువ్వు యూనియన్ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నీ పనేదో నువ్వు చూసుకో. ఏమిటన్నయ్య నువ్వు చెప్పేది? అవునరా, దేవుడు లాంటి రంగారావు గారికి ఎదురు తిరిగి యూనియన్ అంటూ అల్లరి చేయటాలు అల్దలు రేపటాలు నువ్వు మానేయాలరా. నాకు చెప్పి లాభం లేదని తెలిసి నీతో చెప్పి పంపించాడా ఆ రంగారావు గారు? ఆయన చెప్పంటావు ఏమిట్రా, నేనే నీకు బుద్ధి చెప్తానన్నాను. అంత పెద్ద ఆయన నన్ను పిలిచి నీ తమ్ముడు చేస్తున్న అల్లరి నువ్వు ఆపలేవని అడిగితే నా తమ్ముడు నా మాట ఎప్పుడూ కాదని నేను గట్టిగా చెప్పొచ్చాను రా. రే కృష్ణ, ఇంట్లో వాళ్ళకంటే పరాయి వాళ్ళ నీకు ఎక్కువ కాదురా. కనుక యజమాని గారికి కష్టం కలిగేటట్టు మాత్రం నువ్వు ప్రవర్తించొద్దు. క్షమించన్నయ్య, ఈ విషయంలో నువ్వు చెప్పేది నేను వినలేను. అంటే నా మాట కాదంటావా? నాకంటే నీకు ఆ యూనియన్ ఎక్కువైందా? అన్నయ్య, కార్మికులకు యూనియనే ప్రాణం, అదే వాళ్ళ ఆస్తి ఐశ్వర్యం. ఇంతకాలం అలాంటి యూనియన్ ఒకటి ఉందనే వాళ్ళకి తెలియకుండా చేశారు. యజమాని తొత్తుల చేతుల్లోంచి యూనియన్ని వెలికిలాగి 10 మందికి పనికొచ్చే సంస్థగా తీర్చిదిద్దడం తప్పు కాదు సరికదా? చదువు సంస్కారం ఉన్న కార్మికుడి కనీస ధర్మం. దీన్ని నువ్వు ఘోరం, నేరం, పాపం, పనికి వాళ్ళతనం అనుకుంటే నేనేం చేయలేను. నిన్ను కష్టపడి చదివించినందుకు నాకే పాఠాలు చెప్తున్నావా? పట్నం నుంచి దిగి ప్రశాంతమైన ఇక్కడ పరిస్థితుల్లో అశాంతి దింపుతున్నావురా నువ్వు. ఒరే రాముడు, వీణెందుకురా అలా అంటావు? చూడమ్మా, వీడు లేనిపోని కలవలాలు సృష్టించి యజమాని గారి దృష్టిలో వీడు పొగరబోతవుతున్నాడు, చెడ్డవాడవుతున్నాడు. పైగా తాను బాబెవడో, అది అసలు ఎవరికి పుట్టిందో తెలియని ఒక టైపిస్ట్ పిల్లతో తిరుగుతూ మన పరువు ప్రతిష్టల మంట కలుపుతున్నాడు. నీ మూలంగా యజమాని గారికి నా మీద కోపం వస్తుంది. నలుగురు నన్ను చూసి నవ్వుతారు. అందుకే నీకు చెప్తున్నాను, ఇక నుంచి నువ్వు ఆ యూనియన్ ని, ఆ టైపిస్ట్ పిల్లని మర్చిపోయి తీరాలరా. అన్నయ్య, ఆ అమ్మాయి మంచి చెడ్డలు మీ అందరికంటే నాకు బాగా తెలుసు. అది నా ఒక్కడి జీవితానికి సంబంధించిన విషయం. అది నీకనవసరం. ఇక యూనియన్ అనేది మన తోటి వందలాది వర్కర్స్ అందరికీ సంబంధించిన విషయం. అది నాకు అవసరం. ఈ 2 విషయాల్లోనూ నువ్వు కలగ చేసుకోవటం, ఆవేశపడటం చాలా మూర్ఖత్వం అనిపించుకుంటుంది. లేకపోతే ఏమిటమ్మా, నేను మూర్ఖున్నా? కుటుంబం మేలాశించి వీడు మంచి కోరి నేను మాట్లాడితే నన్ను ఎంత మాట అంటాడా? అమ్మా, 10 మందిలోనూ పెద్దల ముందు గౌరవంగా బ్రతికే నన్ను నవ్వులు పాలు చేయడానికి వీడు పట్టణం నుంచి వచ్చాడమ్మా. మన ఇంటి పరువుకి, నాన్నగారి పేరుకి మచ్చ తేవడానికి వచ్చాడమ్మా వీడు. వీడికి యూనియన్ పిచ్చ పట్టిందమ్మా, యూనియన్ పిచ్చ పట్టింది. ఆ పిచ్చలో మనందరినీ తిండి లేని బికారం చేస్తాడు. ఆ దరిద్రపు కొట్టు పిల్ల కొంగు పట్టుకుని వేలాడుతూ మన పరువు పదాలు పాలు చేస్తాడమ్మా వీడు. అన్నయ్య, నా వల్ల నువ్వు భరించలేని అవమానాల పాలవుతున్నావు అనుకుంటే ఈ క్షణమే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఆవేశంలో అన్నారని ఇంట్లోంచి వెళ్ళిపోతావా? తొందరపడుతున్నావు బాబు. తొందరపట్టం కాదమ్మా, తొలగిపోతున్నాను. ఇక ఆయన్ని ఏ అవమానాల పాలు కాకుండా యజమానికి నమ్మిన బంటుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోమను. వస్తా. అమ్మో, ఇప్పుడు ఈ కాబోలి తిరిగి నన్ను చూసేదంటే మీద పడి బాకీ తీర్చమని ప్రాణం చేస్తాడు. పద్మవ్యూహంలో అభిమన్యుల్లో ఇరుక్కుపోయాను. టైర్కి ఏం చేస్తా? మన పైసలే వచ్చా. ఇంకా ముందు ఫ్యాక్టరీలో జీతం దగ్గర దొరికేవాడివి. నీకు ఉద్యోగం పోయింది, నిన్ను కొట్టుకోవడం మాకు కష్టం అయిపోయింది. మర్యాద ఇవ్వకపోతే చెప్పు తీసి చూడమ్మా కాబోలి, పెద్ద మనిషిని పబ్లిక్ అలా ఉండదు తప్పమ్మా. పైగా నీ జోడుతో కొడితే నీ జోడే పారుతుంది తప్ప పైసా రాదు. చూడమ్మా కాబూలి, ఈసారి ఉద్యోగం రాగానే మొదటి జీతం నీకే ఇచ్చేస్తా. వస్తానా? డబ్బు లేకపోతే షర్టు కలిపే. షర్టు దేవు, ప్యాంటు జల్దీ నికాల్, షర్టు కలిపే. నడి రోడ్డు మీద వస్త్రాపరణమా? బాబాబు ఇంటికి రండిరా. కావాలంటే అక్కడికి వస్తే ఓ లుంగి వడ్డీగా కూడా ఇస్తాను. జల్దీ నికాలే. మరీ దారుణం రా. టోపీ ఇస్తే తలెత్తు తిరగలేరు. మన ఫేస్ వాల్యూ అయిపోద్ది. కావాలంటే ఇద్దరు చెరువు చెప్పు తీసుకోండి. ఇంకా సేపు ఉంటే చెట్టు కూడా ఇప్పుడు తీసేటట్టున్నది కాబులి ఊరు.
అదేంటండి ఫోన్ చేయకుండానే లేచి వచ్చేసారు. లేదు సీత, తమ్ముడు పక్కన లేకపోతే భోజనం సహించడం లేదు. అంత బాధపడకపోతే కృష్ణని వెళ్ళి తీసుకురాకూడదు. నోర్మై, మళ్ళీ ఆ మాట ఉంటే పళ్ళు రాలుకుంటాను. నేను వెళ్ళి వాడిని తీసుకురావాలా? అంత కర్మ నాకేమిటే? పొగరుతో వాడు వెళ్ళిపోయాడు కానీ నేను పొమ్మలేదుగా. అయినా ఒక్క దెబ్బ కొట్టగానే వెళ్ళిపోవాలా? చిన్నప్పటి నుంచి ఈ చేత్తో ఆడించి ఈ చేత్తో పెంచినవాడిని ఏ ఒక్క దెబ్బ కొట్టే అధికారం నాకు లేదా? అవును, కన్నవాళ్ళగా వాడిని పెంచిన కన్నవాడిని కాదు కనుకే వాడు అలా కొట్టగానే వెళ్ళిపోయాడే. అదే మా నాన్నుండి వాడిని ఒక్క దెబ్బ కొడితే వాడు అలా వెళ్ళిపోయేవాడా? వాడి గురించి నేను పడే బాధలో 100వ వంతు వాడుకున్నా వాడు వచ్చేసేవాడు. ఎందుకు వస్తాడు వాడు? వాడు రాడే, పెద్దవాడైపోయాడు. రాడు. కృష్ణ, జరిగిన దానికి నేనేగా కారణం. అలా అనకరాదు. ఇందుకు కారణం నువ్వు కాదు. మా అన్నయ్యకు నాకు వేరు భావాలు ఆశయాలు ఉండటమే నేను ఇలా రావటానికి కారణం. తండ్రి ఎవరో తెలియని దురదృష్టవంతురాలి. నా నీడు ఎవరి మీద పడితే వాళ్ళకి దురదృష్టం చుట్టుకుంటుందనిపిస్తుంది. అందుకే నీకు కష్టం నష్టం రాకూడదని నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. లేదు రాధ, నువ్వు వెళ్తానికి వీల్లేదు. ఏ మగాడికైనా పసితనంలో తల్లి, పెరిగిన తర్వాత ప్రేయసి అతని వెనక ఉండి జీవితంలో ముందుకు నడిచే శక్తి అందిస్తూ ఉండాలి. రాధ, నేను నిన్ను ప్రేమించాను. జీవితంలో నేను ఏం సాధించాలన్నా నువ్వు నాకు కావాలి. నీ ప్రేమ కావాలి, నీ తోడు కావాలి. కృష్ణ. రాధ. గణేష్, అమ్మా, డాడీ పిలుస్తున్నారని వెళ్ళి కృష్ణ గారితో చెప్పు. అలాగేనమ్మా. ఇదిగో ఇంట్లోనే ఉన్నారని చెప్పు. అలాగే. కృష్ణబాబు, మిమ్మల్ని అయ్యగారు అర్జెంట్గా ఒకసారి ఇంటికి రమ్మన్నారండి. అలాగే. హలో కృష్ణ, వెల్కమ్. కోరికలో కోరికలు, వేడుకలో వేడుకలు, గుండెల్లో కోటి సందళ్ళు, కళ్ళల్లో లేడి పరవళ్ళు, చట్టా పట్టగ చేయిగ చేసే అల్లర్లు. గుండెల్లో కోటి సందళ్ళు, కళ్ళల్లో లేడి పరవళ్ళు, చట్టా పట్టగ చేయిగ చేసే అల్లర్లు. కోరికలో కోరికలు, వేడుకలో వేడుకలు. గువ్వలు గునగున గూటికి చేరే వేళ, గుండెలు రెండు గుసగుసలాడే వేళ, సందెకు ఎర్రని అందాలొచ్చే వేళ, అందాలన్నీ తొందర చేసే వేళ. ఒంటరి అమ్మాయి తుంటరి అబ్బాయి జంట కలిస్తే గోలే గోల, అరెరెరె గోలే గోల. ఒంటరి అమ్మాయి తుంటరి అబ్బాయి జంట కలిస్తే గోలే గోల, అరెరెరెరె గోలే గోల. పొదరిళ్ళలో, కౌగిళ్ళలో, ఉయ్యాలలో, జంపాలలో, పొద్దు హద్దు రద్దయిపోయే ముద్దు ముచ్చట్లు, కోరికలో కోరికలు. వేడుకలో వేడుకలు, గుండెల్లో కోటి సందళ్ళు, కళ్ళల్లో లేడి పరబళ్ళు, చట్టా పట్టగ చేయిగ చేసే అల్లర్లు. కోరికలో కోరికలు. వేడుకలో వేడుకలు.
పరువాలన్నీ పందెం వేసే వేళ దిక్కులు చుక్కల పక్కలు పరిచే వేళ చెలి కళ్ళలో చెక్కిళ్ళలో దోబూచులు దొంగాటలు కోరికలో కోరికలు గుండెల్లో కోటి సందళ్ళు కళ్ళల్లో లేడి పరబళ్ళు చెట్టా పట్టగా చేయగ చేసే అల్లర్లు సార్ సార్ మీ నాన్నగారు నన్ను రమ్మన్నారట. రమ్మని చెప్పింది వారు కాదు, వీరు. అబద్ధం చెప్పి రమ్మని చెప్పినందుకు కోపం తెచ్చుకోరు కదా? అమాయకుల మీద ఆడపిల్లల మీద సామాన్యంగా నా కోపం రాదు. థ్యాంక్ యూ. ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నట్టు? మనసులో ఉన్న మాట చెప్పుకోవడానికి రండి. వినటానికి వేరే ఎవరు దొరకలేదా? మనసు పడ్డ మనిషితోనే మనసులో ఉన్న మాట చెప్పుకోవాలి. మీరు చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పండి. అది కృష్ణ, అందరి గొడవలు మీరే నెత్తిని వేసుకుని ఎందుకు అల్లరి పడతారు? అవన్నీ మానుకొని నా మాట విని నా వాడిగా ఉంటే ఈ ఫ్యాక్టరీకి యజమాని అవుతారు. మీ మాట వినకపోతే? అమృతం లాంటి ఆడదాని ప్రేమను కాదన్నా కాలద్రోసిన అది కాలకూట విషం అవుతుంది. భయపెడుతున్నారా? లేదు, తెలియజేస్తున్నాను. నా ప్రేమను కాదనవద్దని బతిమాలుతున్నాను. ప్రేమించటం ప్రేమించబట్టం ప్రకృతి సహజంగా జరగాలే తప్ప బ్రతిమలాడటం వల్ల భయపెట్టడం వల్ల జరగవు. అంటే మీరు నన్ను ప్రేమించనంటారు? ఊరు పేరు లేని ఆ రాధనే ప్రేమిస్తానంటారు, అంతేగా? నా స్వవిషయాలు మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. కృష్ణ, నాకు ఆ రాధ కంటే ఎక్కువ అందం, ఐశ్వర్యం, అంతస్తు అన్నీ ఉన్నాయి. నేను ప్రేమించేది వాటిని వేటిని కాదు. ఒక్క విషయం చెప్పమంటారా? మీరు నన్ను ప్రేమించాను అంటున్నారు కదూ, కానీ నా ఉద్దేశంలో మీకు ఆ పదానికి అర్థమే తెలియదు. సారీ, వస్తా. పోరాడాలి అంటూ ఆ కుంటాన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఉపన్యాసాలు దంతున్నాడు. ఎవరో కుంటాడు? అదేనండి రంగన్న. వాడి కాలు అప్పుడే తీసేస్తే మనం పెద్ద మొత్తంలో కాంపెన్సేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుందని డాక్టర్కి ఆమ్యామ్యా ఇచ్చి తాత్కాలికంగా బ్యాండేజ్ కట్టించి పంపించేశాం కదా. ఆ తర్వాత వాడి కాలు సెప్టిక్ అయింది, తీసేయటం జరిగింది. మా చేతి నుంచి గుంజుకున్న యూనియన్ కి తను లీడర్ అయ్యాడు. దాని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి అఫిలియేట్ చేశాడు. ఇంకా ఆల్ ఇండియా వాళ్ళన్న చూసుకుని పోరాడాలో పోరాడాలో అని ఒకటే గోల. వీడి పోరాటం మళ్ళీపోను. నమ్మిన బంటు రాముడు తమ్ముడిని పిలిచి ఉద్యోగం ఇచ్చినందుకు మనకే ఎసరు పెడుతున్నాడన్నమాట. అవును డాడీ. డాడీ, దీనికంతటికి ఒక విధంగా నేనే కారణం. ఏమిటమ్మా నువ్వు అనేది? నేను రాధను స్నేహితురాలని నమ్మి జాలిపడి మీ చేత ఉద్యోగం ఇప్పించాను. దానికి కొంచెం కూడా విశ్వాసం లేకుండా ఆ కృష్ణను మన మీదకి రెచ్చగొడుతుంది. అంటే నువ్వు అమాయకంగా పాముని చేరదీసి పాలు పోసావన్నమాట. ఇప్పుడు అర్థం చేసుకున్నాను కాబట్టి ఆ పాము కూరలు పీకాలంటున్నాను. వెరీ గుడ్. గోవర్ధనం, వెంటనే ఆ పిల్లల్ని డిస్మిస్ చేయి. డాడీ, ఉద్యోగంలో తీసేసి ఊర్లో ఉంచితే ఆ వర్కర్స్ ని మరింత రెచ్చగొట్టచ్చు. అసలు ఊర్లోనే లేకుండా చేస్తే పీడ వదిలిపోతుంది. యు ఆర్ రైట్. ఆ పిల్లకి తల్లి ఉందన్నావు కదా, మనం అక్కడికి వెళ్ళి కూతురుని తీసుకుని వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోమని చెబుదాం. కమా. చూడు చక్కని చుక్క, కాసేపు నువ్వు ఆ టకటకలు ఆపితే నీకు శుభవార్త చెప్తాను. ఏం లేదు, నువ్వు అమ్మాయి గారికి ఒళ్ళు మండించావట కదా, ఆవిడ వెళ్ళి ఆ మంటలను అయ్యగారికి అంటించింది. దాంతో ఆయన గారు కాసేపు భగభగ మండి నీకు మంగళహారతి పాడేయమన్నారు. ఈ కవర్లో ఉందమ్మా మంగళహారతి, ఇంటికి వెళ్ళి పాడుకో. ఏమిటి సార్, ఏమిటి మీరు అనేది? అచ్చ తెలుగులో చెప్పాలంటే ఇవాళతో నీ ఉద్యోగం ఓడిపోయింది. ఇంకా నువ్వు దయ చేయొచ్చు. రాధా, రాధా. ఎవరు? ఓ లత, రాధ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదమ్మా. మా డాడీ మీతో మాట్లాడడానికి వచ్చారు. నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా? మా ఆఫీస్కి ఫ్యాక్టరీకి అప్రతిష్ట తెస్తోంది. కట్టుబాట్లు క్రమశిక్షణ మంట కలిపి కృష్ణనే జులాయి వెధవతో కలిసి బరి దిగించి తిరుగుతోంది. ఏదో నా కూతురు స్నేహితురాలు కదా అని దయదలిచి ఉద్యోగం ఇచ్చాం, ఉండడానికి ఇల్లు ఇచ్చాం.
అవన్నీ మర్చిపోయి నీ కూతురు ఇలా ప్రవర్తిస్తుంటే అదుపులో పెట్టుకోవాలని నీకైనా తెలియదా? అసలు మీలాంటి వాళ్ళకి తిండి పెట్టి నీడనివ్వడం మాది తప్పు. అవునులే, తప్పు చేసి బిడ్డని కన్నా తల్లి, తండ్రి ఎవరో తెలియకపోయినా ఒళ్ళు పొగరెక్కి తిరిగే కూతురు. ఆపండి. తండ్రి ఎవరో తెలియక కాదు, అతని నిజ స్వరూపం తెలుసుకోలేక కాదు. అతను చేసిన మోసం బయట పెడితే ఆ మనిషి పరువు ప్రతిష్ట గంగపాలవుతాయని. లత, ఏమిటి మీ నాన్నగారిని తీసుకొచ్చావు? ఇచ్చిన ఉద్యోగంలోంచి తీసేసినట్టే ఉంచిన ఇంట్లోంచి కూడా వెళ్ళిపోమని చెప్పడానికి. అంటే ఆయనకి ఇలాంటి ఆలోచన రావడానికి కారణం నేనే. ఆఫీసులో మేనేజర్ చెప్పినా నమ్మలేకపోయాను. ఇప్పుడంతా అర్థమైంది. లత, ఆ ఫోటో నుంచి నా బొమ్మను చింపి ముక్కలు ముక్కలు చేసిన దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు నన్ను తప్పించి నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నావని. ఎంతలో ఉండవలసిన వాళ్ళు అంతలో ఉండకపోతే అంతే గతి మరి. నాకు తెలుసు లత, నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో. నన్ను ఉద్యోగం నుంచి తీయించింది, ఇంటి నుంచి పొమ్మంటున్నది, మన స్నేహాన్ని తుంచేసింది నువ్వు ప్రేమిస్తున్న మనిషి నిన్ను కాదని నన్ను ప్రేమిస్తున్నాడనేగా. ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్న నీకు ఈ పేదదాని ప్రేమ కూడా కావాల్సి వచ్చింది కదా. అందుకు ఇలా అడ్డదాన్ని ప్రవర్తించే కంటే ముందుగా నాతో ఒక్క మాట చెప్పుంటే నేను తప్పుకునేదానిగా. మన స్నేహంలో స్వార్థం, ద్రోహం, మోసం ఉండవనుకున్నాను. నీ స్నేహం వెలుగునిచ్చే జ్యోతి అనుకున్నాను. కానీ మండే జ్వాల అని అర్థమైంది. గుడ్ బై లత, గుడ్ బై. అమ్మా, డబ్బున్న వాళ్ళ మాటలకు మనసులకు నిలకడుండదు. వాడు పేదవాళ్ళ జీవితాలతో చెలగట్టలాడతారు అని నువ్వెన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. నువ్వు చెప్పిన మాట నిజమని ఈ రోజు రుజువైందమ్మా. ఈ రోజు రుజువైంది. పిచ్చి తల్లి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా. వెళ్ళిపోదాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అలాగే వెళ్ళిపోతా. అరే, నేను మీ చేతి ఇల్లు ఖాళీ చేయించడానికి వస్తున్నానని మీకు ముందే తెలుసా? సామాన్లతో సహా బయలుదేరారు. డబ్బున్న వాళ్ళ పెంపుడు కుక్కలు ఏ పనికైనా సిద్ధపడతాయని మాకు ముందుగానే తెలుసు. ఇదిగో అలాంటి మాటలే అనకూడదు అలాంటి పెద్ద మనిషిని పట్టుకుని. అయినా నువ్వు ఆ కిష్టిగాడు ఏదో ఒరగబెడతానని వాడి చుట్టూ తిరిగావు. ఫలితం ఏమిటి? ఏమిటి ఫలితం? ఇలా కట్టుకుడ్డలతో కొంప గొడుగు లేకుండా పోవాల్సి వచ్చింది. అదే నువ్వు నా మీద మోజుపడి ఉంటే ఓ చిన్న సైజు మహారాణిని చేసేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు అన్నావు అంటే అదృష్టవశాత్తు నా చెంప విలాపం బయట వాళ్ళు ఎవరూ చూడలేదు. చూసుంటే ఈ 101 జిల్లాల అందగాడి పరువు ఉప్పు సముద్రంలో కలిసిపోయేది. ముందు మన డిమాండ్స్ ని రంగారావు గారికి నోటీస్గా పంపుతాం. దానికి ఆయన ఒప్పుకుంటే ఏ సమస్య లేదు, లేకపోతే తర్వాత ఆలోచిద్దాం. కృష్ణబాబు, మీ అమ్మగారు ఏంటి? మా అమ్మ ఈవేళప్పుడా? అమ్మా, ఏమిటమ్మా ఈవేళప్పుడు నువ్వు వచ్చావు? అసలే ఆరోగ్యం బాగాలేదు. కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. మీరంతా చాలా గొప్పవాళ్ళు కదరా. నేను మీ అంత గొప్పదాన్ని కాను. అందుకే నేనే నీ దగ్గరకు వచ్చాను. అమ్మా, ఏమిటమ్మా అలా మాట్లాడతావు? మరి లేకపోతే ఏమిట్రా? వాడు నీ తోడుపుట్టిన అన్న. నీకు చిన్నప్పటి నుంచి గోరు ముద్దలు తినిపించి పెంచి పెద్ద చేసి చదువు సంధిలు చెప్పించిన వాడు. వాడేదో ఆవేశంలో చిన్న దెబ్బ కొట్టాడని నీకింత అవమానం అయిందా? అందుకోసం నువ్వు ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తావా? ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, అన్నయ్య కొట్టాడన్న కోపంతో ఇల్లు వదిలిపెట్టి రాలేదు. నేను అనుకున్నది సాధించడానికే బయటకు వచ్చాను. బయటకు వచ్చావు కనుకనే ఇంట్లో వాళ్ళు పడే బాధలు నీకు తెలియటం లేదు. కట్నం కోసం పెళ్లి ఆగిపోయిందని పెద్దవాడు కుమిలిపోతున్నాడు. అసలు నువ్వు ఈ యూనియన్ గొడవల్లో దిగబెట్టే పెళ్లి ఆగిపోయిందని వాడు అనుక్షణం బాధపడుతున్నాడు. ఒరే,
నేను కూడా ఆ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతానేమో. అమ్మా అంత మాట అనకమ్మా. నాయనమ్మా, నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందుకోసం బాబాయ్ మనసు మార్చుకోమని బలవంతం చేయొద్దు. లక్ష్మి, అవును బాబాయ్, నా పెళ్లి కోసం నువ్వు యూనియన్ గొడవ మానుకోవద్దు. నువ్వు నా కన్న కూతురు కంటే ఎక్కువ అమ్మా. ఎలాగైనా సరే నీ పెళ్లి జరిపిస్తాను, బెంగ పెట్టుకోకు. అయితే ఇంకే, ఇంటికి రా బాబు. అమ్మా, ఈ విషయంలో మాత్రం నన్ను బలవంతం చేయొద్దు. నా వల్ల యూనియన్ వల్ల ఆగిపోయిందని మీరు అనుకుంటున్నా. మన లక్ష్మి పెళ్లి జరిపించి కానీ మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. కృష్ణాభయ్య, అసలు మాట ఎలా ఉన్నా ప్రతి నెల వడ్డీ మాత్రం కరెక్ట్ గా జమ కట్టవాలా 1వ తేదీకి. అలాగే సేట్జీ, కానీ నేను మీ దగ్గర అప్పు తీసుకున్నట్టు మాత్రం మా అన్నయ్యకి కానీ మరెవరికి కానీ తెలియనివ్వకూడదు. అరే మనం ఎందుకు చెప్తాం బాయ్? అరే మన మాట అంటే మాటే. ఇదిగో డబ్బు తీసుకోండి, లెక్క చూసుకోండి. రాఘవయ్య గారు, మీరు అడిగిన కట్నం 5,000 తెచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లికి ఏర్పాటు కృష్ణ గారు, ఏమిటండి ఇది? నాకు మీరు కట్నం ఇస్తున్నారా? నా గురించి, నా ఆశయాల గురించి తెలిసిన మీరు నా పెళ్లి కట్నం ఇస్తున్నారా? అంటే మీరు ఈ వేళని ఏమాత్రం అర్థం చేసుకోలేదన్నమాట. వేణు, ఈనాటి యువతరానికి చెందిన నేను డబ్బు కమ్ముడిపోతానని మీరు అనుకోవడం నిజంగా నా దురదృష్టం. దురాచారాలను దుయ్యబట్టే మనమే ఒకరికి మరొకరు కట్నం ఇవ్వడం చాలా విచారించదగ్గ విషయం. అది కాదు వేణు, మీ అమ్మగారు కట్నం అయిపోతే ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పారట. అవునరా, నేను అడిగాను, అతను తెచ్చాడు. మధ్యలో నీ అలా ఏమిటి? అమ్మా, కట్నం కోసం కొడుకులు అమ్ముకునే నీలాంటి తల్లి కడుపున పుట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేనే ఆడపిల్లనయ్యుంటే మీరే కట్నం ఇవ్వాల్సి వస్తే ఆ బాధ ఏమిటో మీకు బాగా అర్థమైంది. అవునరా అబ్బాయి, సరిగ్గా నేను ఆ మాట అందాం అనుకున్నావు, కానీ అనలేకపోయావుగా. కృష్ణ గారు, కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు అన్నట్టు చెట్టంత మా నాన్న తుఫాన్ లాంటి మా అమ్మ ముందు తల వంచేస్తాడు. వాళ్ళ గురించి మీరేం పట్టించుకోవద్దు. పైసా కట్నం లేకుండా లక్ష్మి నేను పెళ్లి చేసుకుంటాను. వేణు, నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినందుకు విచారపడుతున్నాను. ఈనాటి యువకులో ప్రతివాడు నీలా ముందడుగు వేస్తేనే గాని కరడుగట్టిన ఈ సంఘ దురాచారాన్ని మార్చలేం. ఇలాంటి వాడిని భర్తగా పొందటం నిజంగా మా లక్ష్మి అదృష్టం. నిండు మనసుతో నిన్ను అభినందిస్తున్నాను వేణు, అభినందిస్తున్నాను. వస్తాను. ఎలా ఉందండి? నాకు ఈ ప్రపంచంలో మా అమ్మ తప్ప నాకు ఇంకెవరు లేరు. ఎలా ఉందో చెప్పండి. ఈ రాత్రి గడిస్తేనే కానీ చెప్పలేమమ్మా. తెల్లవారే వరకు స్పృహ ఉంటే ఏం భయం లేదు. మళ్ళీ రేపు వచ్చి చూస్తాను. అమ్మా, తగ్గికొస్తుందమ్మా. అమ్మా రాధా, ఈ దురదృష్టవంతురాలు ఎంతో కాలం బతకదమ్మా. వద్దమ్మా, అలాంటి మాట్లాడద్దు. నేను రక్షించుకుంటాను. తల్లి, నేను పోతున్నందుకు బాధపట్టలేదమ్మా. ఎందుకో తెలుసా, 20 ఏళ్ల క్రితమే నేను చావడానికి సిద్ధపడ్డాను. ఏమిటో అనేది? ఇంతకాలం నా గుండెలోనే దాచుకుని ఎంతో బాధను పెంచిన విషయం ఈ ఆఖరి క్షణంలో నీకు చెప్పాలనుకుంటున్నానమ్మా. ఎవరమ్మా? ఈ రోజున కన్న కూతురికి ఏమీ ఇవ్వలేని మీ అమ్మ ఒకప్పుడు ఎంతో ఐశ్వర్యవంతురాలమ్మా. ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఉన్న మీ అమ్మను ఆనాడు ఒక మనిషి ప్రేమించాడన్నాడు. ఎన్నో ప్రమాణాలు చేసి నమ్మించాడు. నా మనసు, వయసు, ఆస్తి అన్నీ అర్పించాను. భగవంతుడి సాక్షిగా దండలు మార్చుకుని భార్యాభర్తలమయ్యా. నాతో అవసరం తీరిపోయాక నన్ను వదిలి వెళ్ళిపోయాడమ్మా. ఆ తర్వాత ఇంట్లో ఉండడానికి ముఖం చెల్లక నేను ఇల్లు వదిలి వచ్చేసానమ్మా. అన్నీ పోగొట్టుకుని నేను ప్రాణం కూడా పోగొట్టుకోవాలనుకున్నాను. కానీ నా కడుపున నువ్వు ఉన్నట్టు నాకు అర్థమైంది. పెట్టి పుట్టని నేను చావచ్చు, కానీ పుట్టబోయే బిడ్డని నిన్ను చంపే అధికారం నాకు లేదు. అందుకే నిన్ను కన్నాను. నీకోసమే ఇన్నాళ్ళు బ్రతికాను. అమ్మా, అమ్మా, నీకు అన్యాయం చేసి అనాథం చేసిన మోసగాడు ఎవరమ్మా?
నువ్వెప్పుడు చూస్తావు, ఎక్కడ కలుసుకున్నావు, ఎవరు మా మనిషి? అమ్మా ఆ పెట్టేది అమ్మా. మంట చితి మంటగా ఎక్కడో ఎర్రగా వెర్రిగా తెగబడి చెలరేగు ప్రళయాగ్నిగా తెగబడి చెలరేగు ప్రళయాగ్నిగా అరే ఎవరైనా నువ్వు ఏంటిది? నేనెవరినైతేనే దీన్ని మాత్రం కాళ్ళు పట్టుకోవడం అంటారు. అది తెలుస్తూనే ఉంది, ఎందుకు పట్టుకున్నావులే? అరే నువ్వు అప్పారావు? నేనే అప్పారావుని, అప్పుల్లో ఉన్నవాడిని, ఎంత తిప్పలు పడ్డా డబ్బులు చేతికి చిక్కవని తెలుసుకున్నవాడిని. ఆ పెద్ద ఆయన నన్ను ఉద్యోగం నుంచి పీకేసి పీకబట్టి బయటికి గెంటేశాడు. గోదావరి తప్ప ఏ దారి కనిపించట్లేదు. అందుకే మన యూనియన్లో చేరి పనిచేద్దామని వచ్చా. నీలాంటి అబద్ధాల కోరిక యూనియన్ ఆఫీస్లో స్థానం లేదు. అయినా అప్పారావు, పనిలో అబద్ధాలు ఆడటానికి నాటకాలు ఆడటానికి సిగ్గులేదు నీకు? సిగ్గు కంటే ముందు ఆకలి, అందుకే అడ్డమైన గడ్డి కరవాల్సి వచ్చింది. ఇక మీదట ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా. పనే దేవుడని నమ్మి భక్తిగా పనిచేయాలనుకుంటున్నా. నువ్వు చేయాలనుకుంటున్నావు సరే, ఇక్కడ పని ఉండొద్దు. నేను ఆ కూపీ లాగే వచ్చా. మన యూనియన్ లో బాయ్ ఉద్యోగం ఖాళీగా ఉందిగా, దాన్ని నాకు ఇప్పించు. లేకపోతే నా భార్య బిడ్డలు నేను ఆకలితో అల్లల్లాడి చచ్చిపోతాను. మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నావు. ఏది నీ భార్య, ఎక్కడ నీ బిడ్డలు? అంటే నా ఉద్దేశం, పని ఉన్నా లేకపోయినా నేడో రేపో నాకు పెళ్లి అవుతుందిగా. పెళ్లి అయితే పెళ్ళ ఉంటుంది కదా, పెళ్ళ ఉంటే పిన్నీసు గుత్తుల్లా పిల్లలు పుట్టుకొస్తారు కదా. అందుకని అలా అన్నా. ఆ ఉద్యోగం నాకు ఎలాగైనా ఇప్పించు. నిన్నే కులదైవంగా భావించి పూజించుకుంటా. నా పుట్టబోయే పిల్లలందరికీ కృష్ణ కృష్ణ కృష్ణ. సరే, ఉద్యోగం ఇస్తే ఏ నిమిషం చేయకుండా సరిగా ఉంటావా? చేయను. రా లోపలికి. యూనియన్ జిందాబాద్. ఇందు మూలముగా యాజమాన్యమునకు తెలియజేయనిదేమనగా, అంటే మీకు నాకు అన్నమాట అండి. ఈ క్రింద మేము పొందుపరచిన కోర్కెలను తీర్చిన ఎడల మా వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున తగు చర్యలు తీసుకుందుము. చూసారా ఎలా బెదిరిస్తున్నారో? ఏదో టీనో కాఫీనో తీసుకున్నట్టు చర్యలు తీసుకుంటారట, చర్యలు. ఆ డిమాండ్ షీట్ చదవయ్యా, మధ్యని కామెంట్స్ ఆపి. ఇన్నేళ్లుగా మాకిచ్చినట్టుగా మీ లెక్కల్లో ఉన్న బోనస్ మాకు వెంటనే అందజేయాలి. పని సమయంలో యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్న వర్కర్ రంగన్నకి తగిన నష్టపరిహారం ఇవ్వాలి. కొంతమంది ఉద్యోగుల్ని పనిలోని తీసేయడానికి గల కారణాలేమిటో తెలియజేయాలి. వాట్ నాన్ సెన్స్? నా దగ్గర పనిచేసేవాడిని తీసేసే హక్కు నాకు లేదా? వీళ్ళ పర్మిషన్ తీసుకుని నేను ఉద్యోగంలో తీసేయాలా? వెనకటికి ఎవరో పెద్ద క్యాపిటలిస్ట్ అన్నట్టుందండి ఇది. ఏమిటది? కట్టుకున్న పెళ్ళాన్నైనా జీవితంలోంచి తీసేయటం సులభం కానీ
ఒక్కసారి ఫ్యాక్టరీలో పెట్టుకున్న వర్కర్ని తీసేయడం మాత్రం దుర్లభం దుర్లభం అన్నాడండి. దుర్లభమా? ఎలా దుర్లభం నేను చూస్తాను. సోదరులారా, మనం ఎన్నో ఏళ్లుగా యజమాని రంగారావు గారి దగ్గర పనిచేస్తున్నాం. ఆయన మన కష్ట సుఖాలు గమనిస్తూ కన్న బిడ్డలాగా చూసుకుంటున్నారు. ఆయన మనకేం అన్యాయం చేశారని, ఏం లోపం చేశారని, ఎందుకు మీరు ఈ సమ్మె చేయాలని చూస్తున్నారు? మీరు నా తమ్ముడు కృష్ణ చెప్పిన మాటలు నమ్మి అర్థం లేని అడ్డుదారుని పడుతున్నారు. కృష్ణ నా తమ్ముడే కావచ్చు, అయినంత మాట్లాడ వాడు చేసేది సబబు అని నేను ఒప్పుకోను. వాడు మన బ్రతుకుల్ని అగాధంలోకి లాగాలని చూస్తున్నాడు. మీరు వాడి మాట నమ్మొద్దు. ఆగండి, ఆగండి. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకునే హక్కు ప్రతి మనిషికి ఉంది. ఈయన్ని చెప్పనివ్వండి. మా అన్నయ్య అయిన రాము సత్యకాలపు మనిషి. తను మంచివాడు గనక ఎదుటివాడు కూడా మంచివాడని నమ్మే అమాయకుడు. అందుకే యజమాని గారి అసలు రంగు తెలియటం లేదు. మనం యజమాని పట్ల నమ్మకంగాను, విశ్వాసంగాను, వినయంగాను, తండ్రి దగ్గర బిడ్డలున్నట్లుగా ఉండాలని ఈయన ఉద్దేశం. నిజమే. కానీ యజమాని కూడా మన పట్ల న్యాయంగాను, ధర్మంగాను ఉంటూ మన కనీసపు కోరికలు తీర్చగలగాలి. అలా జరగని రోజున మనం సమ్మె చేయటంలో తప్పే లేదు. అర్థం లేని కోరికలు కోరి అవి తీరలేదని సమ్మె చేయడం బుద్ధి లేనితనం అనిపించుకుంటుంది. కాదు, అన్యాయాలను సహిస్తూ నోరు మూసుకుని కూర్చోవడం బుద్ధి లేనితనం. కామ్రేడ్స్, మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కనప్పుడు, రేయింబవళ్ళు శ్రమపడే మన కనీసపు కోరికలు తీర్చనప్పుడు, మన యూనియన్ యజమాని పట్టించుకోనప్పుడు తప్పనిసరిగా మనం తిరగబడాలి. వర్కర్స్ యూనియన్ అంటే ఏమిటో యజమానికి తెలియజేయాలి. ఇంకా అరవండి, గట్టిగా అరవండి. జిందాబాద్ జిందాబాద్ అంటూ దిక్కులు అదిరిపోయేలా అరవండి. ఈ యూనియన్ గొడవలో మీ ఉద్యోగాలన్నీ ఊడిపోతాయి. సంపాదన లేక తిండికి గుట్టకి అలమటించిపోతారు. ఆఖరికి దిక్కులు ఎంత అవుతారు. అందుకే నేను చెప్పే మాట వినండి, బాగుపడండి. లేదా సత్యరాక అరుస్తూనే తావండి, అరుస్తూనే తావండి అంతే. ప్రాణాలు వదలటానికైనా సిద్ధపడతాం కానీ అన్యాయాన్ని మాత్రం సహించాం. కామ్రేడ్స్, ఇది మనకు పరీక్షా సమయం. సమ్మె జరపడం మన ధ్యేయం కాదు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడమే మన ఆశయం. అందుకే మనందరి తరపున నేను యజమాన్ని కలుస్తాను. ఆయనకు నచ్చ చెబుతాను. మన కోరికల్లో న్యాయం ఉందని తెలియజేస్తాను. ఆయన ఏమంటారో విన్న తర్వాతే మనం ఏం చేయాలో నిర్ణయించుకుందాం. అంతవరకు ఎవరూ త్వరపడి ఉద్రేకంగా ప్రవర్తించవద్దని కోరుతున్నాను. నమస్తే రంగారావు గారు. యూనియన్ లీడర్ గారా? ఏమిటి దయచేశారు? కార్మికుల తరపున సంప్రదింపులు జరపడానికి. సంప్రదింపులు జరపాలంటే ముందు మీ యూనియన్ రద్దు చేయాలి. ఆ తర్వాత ఏ మాటలైనా. ఎందుకండి అంత కక్షగా మాట్లాడతారు? దానివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. యూనియన్ని రద్దు చేయడం అనేది జరగని పని అని మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ విషయంలో మీ మొండి పట్టుదలతో వర్కర్స్ స్ట్రైక్ చేసే పరిస్థితి మాత్రం కల్పించకండి. స్ట్రైక్ చేస్తారా? స్ట్రైక్ అయితే నేను నీతో మాట్లాడాల్సిన పనే లేదు. మా లాయర్ మాట్లాడతాడు. వెళ్ళు. అవును, లాయర్లను పెట్టి కోర్టుకెక్కి కార్మికులను అణచడానికి మీకు కావలసినంత డబ్బు ఉంది. కానీ మా కార్మికులకు డబ్బు లేదు, వ్యవధి లేదు. మేము కోట్లు కోరటం లేదు సార్, లక్షలు అడగటం లేదు. ఖరీదైన బంగళాల్లో బ్రతకాలని అనుకోవటం లేదు. మేడలు, కార్లు, విందులు, విలాసాలు కావాలంటం లేదు. మా కష్టానికి సరైన ప్రతిఫలం ముట్ట చెప్పమంటున్నాం అంతే. రంగారావు గారు, సమ్మె చేసే హక్కు ప్రతి కార్మికుడికి ఉంది. అయినా సమ్మె చేయాలని ఏ కార్మికుడు సరదా పడ్డు. వేరే గత్యంతరం లేకపోతే తప్ప సమ్మెకు సిద్ధపడ్డు. ఎందుకో తెలుసా? ఒక్కరోజు జీతం రాకపోతే ఏ కార్మికుడు ఇంట్లోనూ పొయ్యి రాదు, ఇల్లు గడవదు. సమ్మె జరిగిన నాళ్ళు ఇంటెల్లపాది పస్తులతో మలమల మాడిపోవాలి. అంతేగాక ఈ సమ్మె వల్ల మీకు గాని, మాకు గాని, ప్రభుత్వానికి గాని ఎవరికి ఏమాత్రం మేలు జరగదు. అందుకని సమ్మె చేస్తేనే గాని గత్యంతరం లేని పరిస్థితులు కల్పించొద్దని కార్మికులందరి తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాన్సెన్స్. మీరు సమ్మె చేస్తే నేను లాకౌట్ డిక్లేర్ చేస్తాను. పోలీసులు పిలిపిస్తాను, జైలుకి పంపిస్తాను. అప్పుడు చూపిద్దురు కానీ మీ కార్మికుల ప్రతాపం. రంగారావు గారు, కార్మిక శక్తి ఒక మహాసముద్రం లాంటిది. కెరటాలు కాళ్ళ దగ్గర పడుతున్నాయి కదా అని సముద్రాన్ని తేలిగ్గా భావించకూడదు. అది ఉప్పొంగి ఉరిగితే మహానగరాలు కూడా నేలమట్టం అయిపోతాయని గుర్తుంచుకోండి. సంప్రదింపులతో పరిష్కారం చేద్దామని నేనొస్తే ఎదిరింపులతో లొంగదీద్దామని మీరు చూస్తున్నారు. ఇక లాభం లేదు. రంగారావు గారు, కార్మిక లోకం ఒక మహాశక్తిలా నిలబడుతుంది. కదలి వచ్చే జగన్నాథ రథచక్రాల్లా ఉధృతంగా, మహోధృతంగా ముందుకు సాగిపోతుంది. జాగ్రత్త. కామ్రేడ్స్, మనం చావో బ్రతుకో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
ఒక్క పూట తిండికి కూడా గతిలేని ఈ పేద కార్మికులు తన్నేమీ చేయలేరనే గర్వం యజమానిలో ప్రవేశించింది. అందుకే మన కనీస కోరికలను కూడా ఖాతరు చేయటం లేదు. మనం పేదవాళ్ళం నిజమే, కానీ పిరికి వాళ్ళం మాత్రం కాదు. మన సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. కార్మికులందరి తరపున చివరిసారిగా యజమానికి ఒక నోటీసు పంపుదాం. దాన్ని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తే రేపే మన ఉద్యమం మొదలవుతుంది. రేపటి నుంచే సమ్మె ప్రారంభం. వర్కర్స్ యూనియన్ అమ్మా, రేపు నుంచి నీకు మిగిలేదు ఒక్కడే కొడుకమ్మా. అనేది అవును చిన్న, రేపుతో మా అమ్మకు చిన్న కొడుకు, నాకు తమ్ముడు ఉన్నాడు. వాడు సైకిల్ ఇస్తాడమ్మా. రేపు వర్కర్ పనులని కూడగట్టుకుని సమ్మె వెళ్ళిపోతున్నాడు. ఆ సమ్మె ఎలాగైనా ఆపాలని రంగారావు గారు పోలీసు బందోబస్తు పెట్టారు. పోలీసులకి వీళ్ళకి తప్పకుండా ఘర్షణ జరుగుతుంది. కాల్పులు కలిసిదా కాల్పొచ్చు. ఇక వాడు మనకు దక్కడమ్మా, దక్కడు. 10 మందికి న్యాయం జరగాలని పోట్లాడే నా బిడ్డ మీద గుళ్ళు పెరుగుతారా? అందరి కడుపుకి అన్నం దక్కాలని ఆవేదన పడే నా బిడ్డని కాల్చి చంపుతారా? వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. అందుకే నేను వాడికి ముందుగానే చెప్పానమ్మా, ఈ యూనియన్లు సమ్మెలు పేదవాళ్ళ ప్రాణం మీదకి వస్తాయి కానీ పెద్దవాళ్ళకి నష్టం కావమ్మా. వాళ్ళ గొడవలకు వెళ్ళొద్దన్నాను. కానీ వాడు ఏమిటో నువ్వు మాట్లాడేది? న్యాయం కోసం పోట్లాడటం తప్ప అన్యాయాన్ని ఎదిరించడం పాపమా? ఒరేయ్, ఆ కాల్చి చంపే వాళ్ళు పాపించడను కాల్చమనరా, కాల్చమను. ఎలా కాలుస్తారో కాల్చమనరా. ముందు నన్ను కాల్చి ఆ తర్వాత నా బిడ్డను కాల్చమనరా. కరెక్ట్ అండి. గుడ్ మార్నింగ్ రంగారావు గారు. నువ్వా అప్పారావు? ఏమిట్రో అయ్యగారి ముందే కోరు కొడుతున్నావు? ఒంటో బాగాలేదా? రా గీ అని మునపట్లా మాట్లాడితే నేను మిమ్మల్ని 20 గోవర్తనం ఏమిట్రా మేనేజరు అనాల్సి వస్తుంది. మర్యాద ఇచ్చుకోండి, పుచ్చుకోండి. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? రేపటి నుంచి సమ్మె జరపబోతున్నాం. నోటీస్ ఇవ్వడానికి వచ్చా. తెలుసు, నాకు సమయం నోటీస్ ఇస్తారా కౌంటర్స్? సార్, వర్కర్స్ ని తిట్టడం దేవుని తిట్టడంతో సమానం. మీ నోటీసుల్ని వార్నింగ్ కేర్ చేయండి. సార్, ఈ నోటీస్ విసిరి కొట్టినట్టే నోట్ల కట్లు విసిరి పారేసి ఉంటే అసలు గొడవలే ఉండేవి కాదుగా. ఏమంటావు గోవర్ధనం? కరెక్ట్ కరెక్ట్. ఛాన్స్ దొరికిందని ఇష్టం వచ్చినట్టు షో! కార్మిక వర్గానికి ప్రతినిధిని నా జోలికి వచ్చారో ప్రపంచ కార్మికులంతా ఏకమై మీ పని పట్టగలరు. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. గెట్ అవుట్. చూసారా పిల్లిలా ఉండేవాడు పులిలా ఎలా కాంటిస్తున్నాడో. వీడే ఇలా తయారైతే మిగతా వాళ్ళు ఇంకెలా మారిపోయారు. ఇంకా లాభం లేదండి, మన ఫ్యాక్టరీని ఎవరికన్నా అమ్మేద్దాం. షడప్. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఆగు. ఎవరు? ఏం కావాలి? నాకు న్యాయం కావాలి. నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకోవడం కావాలి. ప్రపంచం ముందు నువ్వు దోషిగా తల ఉంచుకోవడం కావాలి. ఏమిటా మతిలేని మాటలు? నీకు డబ్బు కావాలంటే చెప్పు, ఎంతైనా ఇస్తాను. తీసుకువెళ్ళిపో. రంగారావు, నాకు తెలుసు లోకంలో నీకు మనుషుల కన్నా మనసుల కన్నా నీకు డబ్బే గొప్పదని. ఆ డబ్బు కోసం నువ్వు మనుషుల్ని మోసగించావు, కొనాలని ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు ఆ డబ్బుతోనే ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటున్నావు. కానీ నాకు కావాల్సింది డబ్బు కాదు. మరెందుకు వచ్చావు? నువ్వు వర్కర్స్ కి క్షమాపణ చెప్పుకొని వాళ్ళ కోరికల్ని మన్నించాలి. నువ్వు చేసిన మోసాలకి శిక్ష అనుభవించాలి. నేనే రంగారావు, నేనే. నువ్వు ఒక ఆడదానికి చేసిన మోసానికి రూపాన్ని, నిన్ను నమ్మిన ఆడదాని అమాయకత్వానికి గుర్తుని. నాకంతా తెలుసు. మాటలు చెప్పి మా అమ్మను మాయ చేసిన మోసగాడివి నువ్వు. ఆమె ఐశ్వర్యాన్ని దోచుకుని పారిపోయిన దొంగవి నువ్వు. ఇన్నేళ్ల తర్వాత మా అమ్మ కనిపిస్తే క్రూరంగా తరివేసి మా అమ్మ చావుకు కారణమైన రాక్షసుడివి నువ్వు. అందుకే పగతో కసితో నువ్వు మాకు చేసిన అన్యాయాన్ని 10 మందిలో బయట పెట్టడానికి వచ్చాను. నువ్వు చెప్పేది కట్టు కథని, నీ తల్లి ఎవరో నాకు తెలియదని నేనంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా? దీన్ని ప్రపంచం కాలం ముందు ఉంచుతాను. ఈ ఫోటో నామరూపాలు లేకుండా చేశాను. అప్పుడు నీ మాటకి సాక్ష్యమేమి? నువ్వు చెప్పే కథ నిజం, దానికి ఆధారమేమి?
డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, పదవి, పరువు, పరపతి అన్నీ ఉన్న నా మీద సాక్ష్యం లేని కథలు నువ్వెంత గట్టిగా అరిచి చెప్పినా ఈ లోకం నమ్మదు. తెలిసిందా? ఈ పిచ్చి లోపలికి ఎలా వచ్చిందిరా? లా గేట్ అసలు గింటే ఇది మళ్ళీ ఈ చుట్టుపక్కల రాకూడదు. వేణు, మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, ఓసారి వెళ్ళి చూసి వస్తాను. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏయ్, ఎవరు నువ్వు? ఆగు! నువ్వా? ఏంటి? ఈ ఫ్యాక్టరీని బూడిద చేయాలి, బూడిద చేయాలి. నీకేమైనా పిచ్చెక్కిందా? అవును, పిచ్చిదాన్ని. నీ ఆశయాల కోసం నువ్వు పిచ్చివాడయ్యావు, తన ఐశ్వర్యం కోసం ఆ రంగారావు పిచ్చివాడయ్యాడు. నా పగ కోసం నేను పిచ్చిదానయ్యాను. వదిలో, నన్ను వదిలో. అగా అదేమిటి? అసలు నువ్వు ఎన్నాళ్ళు ఏమయ్యావు? ఎక్కడికి వెళ్ళావు? ఆ రంగారావు దుర్మార్గానికి బలయ్యాను, దిక్కులేని అనాథనయ్యాను. ఏమిటి రాధా నువ్వు మాట్లాడేది? అవును, అంతా ఈ రంగారావు వల్లే జరిగింది. మా అమ్మను ప్రేమించినట్టే నటించి ఆమె ఆస్తి, ఐశ్వర్యం సర్వం దోచుకుని ఆమె బ్రతుకుని బూడిద పాలు చేశాడు. ఆమె చిత్తి కాలి బూడిదైనట్టే వీడి ఐశ్వర్యం, ఆస్తి సర్వం ఈ మంటల్లో బూడిద చేసి మా అమ్మ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి. అప్పుడు కానీ నా పగ చల్లారదు. నాకు అడ్డుపడ్డానికి, నన్ను ఆపడానికి నువ్వెవరివి? నేను ఈ ఫ్యాక్టరీని సర్వనాశనం చేస్తాను. నీ తల్లికి జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా ఆ రంగారావు మీద తీర్చుకో. అంతేకాని వేలాది వర్కర్స్ కి జీవనాధారమైన ఈ ఫ్యాక్టరీని నాశనం చేయడానికి నువ్వెవరు? ఇది దేశం సొత్తు, ప్రజల సొత్తు. దీన్ని నాశనం చేసే హక్కు, అధికారం నీకే కాదు, ఎవరికీ లేదు. రేయ్, వాడి సంగతి చూడండి రా. మీరు దాని లాక్కెళ్ళి మన పాత బంగళాలో గదిలో పెట్టి తాళం వేయండి. నాగరాజు, కృష్ణ మన ఫ్యాక్టరీ తగలు పెడుతున్నాడని పోలీసులు ఫోన్ చేసి వెంటనే రప్పించు. అలాగే సార్. ఇన్స్పెక్టర్, వాడు కాగడాతో మా ఫ్యాక్టరీ తగలు పెడుతున్నాడు. మిస్టర్, ఫ్యాక్టరీని తగలబెట్టుకోవడం చాలా పెద్ద నేరం తెలుసా? ఇన్స్పెక్టర్ గారు, ఫ్యాక్టరీని నేను తగలబెట్టాలనుకోలేదు. వాళ్ళు చెప్పేది అబద్ధం. మరి చేతిలో కావడం ఏమిటి? ఈ సమయంలో నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పనండి ఇన్స్పెక్టర్, చెప్పనండి. చెప్పు. ఏం చెప్తాడు? కన్నులో దొరికిన దొంగ. చెప్పు. యు ఆర్ అండర్ అరెస్ట్. నాగరాజు, వీళ్ళ సంగతి చూడు. అలాగే. అమ్మా, అమ్మా, అనుకున్నదంతా అయిపోయిందమ్మా. తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా. అవునమ్మా. రాముడు, కృష్ణుని పోలీసులు పట్టుకుపోయారు. అవునమ్మా. నేను ఒకసారి అడ్డు చూడరా. అడ్డు చూడకుండా నేను ఉండలేను. అడ్డు చూడపోతే నేను బతుకును. సీత, మంచం మీద పెట్టు. అమ్మా. అత్తయ్య, అత్తయ్య, ఏమండి? కృష్ణని చూడకపోతే అత్తయ్య ఎవరికి దక్కదండి. మీరు వెళ్ళి ఎలాగైనా కృష్ణని తీసుకురండి. కూర్చున్నారేమిటండి? వెళ్ళండి, వెళ్ళండి. అత్తయ్య, మా అమ్మ ఆఖరి క్షణాల్లో ఒక్కసారి మా కృష్ణ చూడాలని మరీ మరీ అడుగుతోంది. మీరే సాయం చేయాలి బాబు. నన్నేం చేయమంటావు? నా లక్షలాస్తిని బూడిద పాలు చేయబోయిన నీ తమ్ముడిని భుజానికి తీసుకురమ్మంటావా? అబద్ధం బాబు గారు, అబద్ధం. మా తమ్ముడు మన ఫ్యాక్టరీని తగలబెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు. వాడు అలాంటి వాడు కాదు బాబు. ఎవరో చేసిన నేరం అన్యాయంగా వాడి మీదకి వచ్చి ఉంటుంది బాబు. నేరస్తుడు ఎవరో కోర్టులో తేలుతుంది.
అంతవరకు వాడు పోలీస్ కస్టడీలోనే ఉండాలి. అలా మాట్లాడకండి బాబు, అలా మాట్లాడకండి. మా తమ్ముడిని చూడకపోతే మా అమ్మ బ్రతికేటట్టుగా లేదు బాబు. 20 ఏళ్లుగా మీ దగ్గర ఎంతో విశ్వాసంగా, ఎంతో నమ్మకంగా పనిచేశాను బాబు. అందుకోసమైనా మా అమ్మ ఆఖరి కొరికి తీర్చండి బాబు, తీర్చండి. బతికున్నాళ్ళ కోరికలు తీర్చడానికే దిక్కు లేదు, ఇక చచ్చేవాళ్ళ కోరికలు తీర్చాలా? నాకేం పని లేదనుకున్నావా? బాబు గారు, బాబు గారు, బాబు గారు, మా అమ్మ బాబు గారు, మా అమ్మ. కట్టకట్టుకుని చావంట్రా మీ అమ్మ నువ్వును. మీరు తన్నింది నన్ను కాదు, నా విశ్వాసాన్ని, నా నమ్మకాన్ని. మీరు తన్నిన తన్నుతో మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకున్నాయి. తెరుచుకున్న నా కళ్ళకు నీ అసలు రూపం ఏంటో తెలుస్తోందిరా. రే రంగారావు, నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నా తమ్ముడు కృష్ణ నిర్దోషది. నువ్వే అబద్ధంతో వాడిని అన్యాయంగా పోలీసులు పట్టించావు. నా తమ్ముడు చెప్పినట్టు నువ్వు మేఘవన్న పులి, తేనె పూసిన కత్తివి, దేవుడి రూపంలో ఉన్న రంగనలు గింగనలు నన్ను ఇప్పుడు ఏం చేయలేరా? నేను మామూలు రాముని కాదురా, పంచుతాను అంటే. ఈ దౌర్భాగ్యుని లాక్కెళ్ళి సావచిత కొట్టి గేటతలు తోసేయండి రా. నాన్న, నాన్న, నాయనమ్మ చచ్చిపోయింది. వెళ్ళిపోయావమ్మా, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయావమ్మా. కనీసం నీ ఆఖరి కోరిక తీర్చలేని దౌర్భాగ్యుడమ్మా నేను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. తలుపి అయ్యగారు ఎవరిని లోపలికి రానివద్దన్నారు. నోరు మూసుకొని తలుపి. అలాగేనమ్మా. ఇక్కడ కూడా వచ్చావా? ఇంత చేసిన తర్వాత కూడా మీ తండ్రి కూతురికి నా మీద కక్ష చేయలేదా? ఇంకా ఏ సాధిద్దామని వచ్చావు? అంత మాట అనకక్క. అక్క ఎవరే నీకు అక్క? ఛీ, నీ నోటి నుంచి ఆ మాట వినడానికి నాకు అసహ్యంగా ఉంది. నేను చెప్పేది కొంచెం శాంతంగా వినక్క. ఆ రాత్రి నీకు నాన్నగారికి మధ్య జరిగిన ఘర్షణ అంతా విన్నాను. తెలిసి నాన్నగారు, తెలియక నేను నీకెంతో ద్రోహం చేశాం. నిజానికి ఈ ఆస్తి, ఐశ్వర్యం అన్నీ నీవి. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, నీకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాను. పదక్క వెళదాం. ఎక్కడికి? డాడీ చేసిన పాపాలు ప్రపంచానికి తెలియజేయడానికి, ఆయన అందరి ముందు తల ఉంచుకునేటట్టు చేయడానికి. పదక్క. కానీ లత, మీ డాడీ మా అమ్మకు ద్రోహం చేసినట్లు నిరూపించడానికి ఉన్న ఒకే ఒక్క సాక్ష్యాన్ని డాడీ ముక్కలు ముక్కలు చేశాడంటావు కదా? నీకు ఆ భయమేం అక్కర్లేదు. ఆ ముక్కలను అతికించి నేను జాగ్రత్త చేశాను. ఆ రాత్రి డాడీ నీతో మాట్లాడిన మాటలని రికార్డ్ చేశాను. పద. వేలాది కార్మికులకి ఈ నిజాన్ని బయటపెట్టి నాన్న పాపం బద్దలు చేస్తేనే కానీ నా పాపానికి నిష్కృతి లేదు. పద. రా. ఇంకా గేటు దగ్గర బైఠాయించారు? బోనస్సులు, సమ్మెలు, హక్కులు అని అరిచిన మీ నాయకుడు జైలు పాలయ్యాడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని పనిలోకి నడవండి, లేకపోతే ఆకలితో మలమల మాడి చస్తారు. అవసరమైతే పస్తులుంటాం, ప్రాణాలు వదులుతాం. అంతేగాని నీ బెదిరింపులకు భయపడి నీ ఫ్యాక్టరీలో పనిచేయడానికి మాలో ఏ ఒక్కడూ సిద్ధంగా లేడు. తప్పుడు కేసులు బనాయించి నా తమ్ముడు ఒక్కరిని అరెస్ట్ చేయించావు. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే మా అందరిని అరెస్ట్ చేయించి చూస్తాను, మా అందరిని అరెస్ట్ చేయించి చూస్తాను.
కామ్రేడ్స్, ముందు మన నాయకుడిని విడిపించుకుందాం. పదండి. యూనియన్ ఇన్క్లాబ్! కార్మిక నాయకుడి కృషిని! కార్మిక నాయకుడి కృషిని! ఇక్కడ అనవసరంగా కేకలు పెట్టొద్దు. ఆ జెండాలన్నీ అక్కడ పెట్టి మీలో ముఖ్యులు ఎవరో లోపలికి రండి, మాట్లాడదాం. మీలో ఎవరైనా ఈ ఫారం మీద సంతకం పెట్టండి. ఎవరో ఎందుకు? నా తమ్ముడు నేనే పెడతాను. కానిస్టేబుల్, అతను బయటికి తీసుకురా. మిస్టర్ కృష్ణ, నిన్ను బెయిల్ మీద విడుదల చేస్తున్నాం. కామ్రేడ్ కృష్ణ వర్కర్స్ యూనియన్ కామ్రేడ్ కృష్ణ వర్కర్స్ యూనియన్ కామ్రేడ్స్, మన ఐక్యతకు నిదర్శన నా విడుదల. శ్రమశక్తిని చెరసాలలో బంధించలేవు, అరచేతిలో అగ్నిని దయలేడు క్యాపిటలిస్ట్. న్యాయమైన మన కోరికల్ని యజమాని తీర్చకపోవటాన్ని నిరసిస్తూ మనం స్ట్రైక్ చేస్తున్నాం. దానికి బదులు ఆయన మన కోరికల్ని తీర్చకుండా లాకౌట్ ప్రకటించాడు. దీన్ని ఏ కార్మికుడు సహించడు. ప్రపంచంలో ఏ కార్మికుడైనా తన శ్రమకు తగిన ఫలితాన్ని కోరుకుంటాడే తప్ప కష్టపడటం మానేయడు. కనుక మనం ఈ లాకౌట్ ను ఒప్పుకోవద్దు. ఎదురు తిరిగైనా సరే ఫ్యాక్టరీలో యంత్రాలను కదిలించాలి. పని చేయటం అనే మన హక్కుల్ని మనం నిలబెట్టుకు తీరాలి. ఆస్తి ఐశ్వర్యం ఉన్నాయి కదా, మిల్లు పనిచేయకపోయినా తనకే ప్రమాదం లేదనే ఉద్దేశంతో యజమాని చేసే ఈ దౌర్జన్య చర్యను ఎదిరించాలి. కామ్రేడ్స్, అవసరమైతే ప్రాణాలైనా అర్పించి ఐక్య కార్మిక శక్తికి ఎదురు లేదని రుజువు చేయాలి. మొక్కబోని ధైర్యంతో జగన్నాథ రథ చక్రాల్లా కదలండి, కదలండి. విప్లవం యూనియన్ విప్లవం యూనియన్ వస్తున్నాయి 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 జగన్నాథ రథ చక్రాలు జగన్నాథ రథ చక్రాలు ఇవి శ్రామిక జన సంకల్పాలు సామ్యవాద సోపానాలు ఇక అడ్డురావు ఆటంకాలు జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి పోరాటమే పాటగా లెండిలే లెండిరా సమ్మె హక్కునే నొక్కి సాటగా రండి రండిరా రండిరా ఇవే జగన్నాథ రథ చక్రాలు ఏకమైన శ్రమశక్తికి ఎదురు లేదు ఈ లోకల్లో ధనవంతులు బలవంతులు నిలువలేరు మన ధాటికి కలిసి రండి కదలి రండి తెలుసుకోండి మన గమ్యం ఇవే జగన్నాథ రథ చక్రాలు ఇది శ్రామిక జన సంకల్పాలు ఇక అడ్డురావు ఆటంకాలు వేచి వేచి విసిగిపోయి ఓరిమి చచ్చిందిరా అటో ఇటో తెలుసుకునే సమయం వచ్చిందిరా కదిరింపులే జవాబుగా పదండిరా హుషారుగా పదండిరా
స్ఫూర్తులిచ్చేది మన భావి సంఘాలే. ఇవే జగన్నాథ రథ చక్రాలు. విప్లవం యూనియన్, విప్లవం యూనియన్, విప్లవం యూనియన్. ఆగండి, అడుగు ముందరికి వేయకండి. ఏ చట్ట ప్రకారం మీరు ఫ్యాక్టరీకి లాకౌట్ ప్రకటించారో చెబుతారా? మీకు సంజాయిషి ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. మీరు ఈ ఫ్యాక్టరీకి యజమాని కావచ్చు, కానీ యంత్రాల్లో యంత్రాలై ఈ పొగగొట్టాల్లో తమ రక్తాన్ని ఆవిరిగా మార్చి మీ సంపదనంతా పెంచింది ఈ కార్మికులే. ఈ ఫ్యాక్టరీ మీద మీకెంత అధికారం ఉందో ఈ ఒక్కొక్క కార్మికుడికి అంతే అధికారం ఉంది. అంటే వాటా అడుగుతున్నావా? కాదు, లాకౌట్ ని ఎత్తివేయమంటున్నాం. మీకు ముందే చెప్పానుగా, మీరు సమ్మె నోటీసు విరమించుకోకపోతే లాకౌట్ ఎత్తివేయడం జరగదు. మా న్యాయమైన కోరికలు తీర్చమని మీకు నోటీస్ ఇచ్చాం. అలా అడగటానికి మాకు హక్కు ఉంది. లాకౌట్ ద్వారా మమ్మల్ని పనిలోంచి తొలగించే హక్కు మీకు లేదు. అందుకే మా డిమాండ్ తీర్చమంటున్నాం. తీర్చకపోతే పోరాడి సాధిస్తాం. మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణాలు దక్కవు. ప్రాణాలకు భయపడి పారిపోయే పిరికి వాళ్ళు కారే కార్మికులు. మీరు ప్రకటించిన లాకౌట్లు, బిగించిన ఈ ఇనప గేట్లు కార్మిక సైన్యాన్ని ఆపలేవు. వర్కర్స్ యూనియన్ ఏంటి అల్లరు? ఇన్స్పెక్టర్ గారు, అల్లరి కాదు, ఇది మా జీవన మరణ సమస్య. మా న్యాయమైన కోరికల్ని తీర్చమని మాత్రమే అడుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ ఎవరు భంగం కలిగించినా మేము చర్య తీసుకోక తప్పదు. అందుకే హెచ్చరిస్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము వెళ్ళాం, ముందు ఫ్యాక్టరీని తెరిపించండి, మమ్మల్ని పనిలోకి వెళ్ళనివ్వండి. ఇంక్విలాబ్! జిందాబాద్! ఇంక్విలాబ్! వర్కర్స్ యూనియన్! జిందాబాద్! వర్కర్స్ యూనియన్! ముందు లాఠీ చార్జ్ ఆపండి. మిస్టర్ రంగారావు, దేర్ ఇస్ ఎ లెటర్ ఫ్రమ్ ద లేబర్ కమిషనర్. గడిది కమిషనర్ అడ్వైజర్స్ ద మేనేజ్మెంట్ టు రిమూవ్ లాకౌట్. ఇదిగోనండి. వాట్ నాన్సెన్స్ ఇది? నా ఫ్యాక్టరీ, నా ప్రైవేట్ ప్రాపర్టీ. నాకు ఇష్టమైతే తీరుస్తాను, లేకపోతే మూసేస్తాను. వీళ్ళందరూ దౌర్జన్యంగా నా ఫ్యాక్టరీ ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? మిస్టర్ రంగారావు, యు బెటర్ ఒబే దిస్ ఆర్డర్. ఐ డోంట్ కేర్ ఫర్ దిస్ ఆర్డర్. ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళని లోపలికి రానివ్వండి. ఏళ్ల తరబడి కార్మికుల పట్ల మీరు జరిపిన అన్యాయాలు, అక్రమాలు లోకానికి తెలియవనుకోకండి. కేవలం కార్మికులే కాదు, ప్రభుత్వాన్ని కూడా దోచుకున్నట్టుగా మా దగ్గర రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ శ్రమను దోచుకోవడమే కాకుండా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దొంగ సంతకాలు పెట్టించి వాళ్ళ కష్టాన్ని దోచుకున్నారు. న్యాయం ఆలోచిస్తే ఈ ఫ్యాక్టరీ మీది కాదు, వీళ్ళది. హౌ డేర్ యు సే దట్? అవునా, మీ గుట్టు బయట పెట్టడానికే వచ్చాను. రాధని, ఆమె తల్లిని మీరే విధంగా మోసం చేసి నాశనం చేశారో నిరూపించడానికే వచ్చాను. అసలు ఈ రాత తల్లి సొమ్ముతోనే ఈ రోజును వింతటి వాడివయ్యావు. ఇంకా చూస్తానే పదండి లోపలికి. రంగారావు, జగన్నాథ రథ చక్రాల్లా కదిలి వచ్చే ఈ కార్మిక రథ చక్రాలను ఆపాలనుకుంటే నువ్వు నీ వాళ్ళు ఆ చక్రాల కింద పడి నలిగి నశించిపోక తప్పదు. ఇక నేను ఎవడు ఆదుకుంటాడో చూద్దాం. కామ్రేడ్స్, పదండి ముందుకు. ఈ దేశాన ప్రతి అంగుళంలో పేరుకుపోయిన దోపిడీకి
ఇది ఒకానొక ప్రతిఘటన మాత్రమే. కదలిన రథచక్రాలు ఒక రంగారావును కుదిపాయి. ఈ కదలిక ఇక ఆగదు. సాగే ఈ రథచక్రాలు సామాన్యుల కర్షక శ్రామిక బలంతో ముందుకు సాగుతూనే ఉంటాయి. రాజ్యాంగ పచ్చు పుస్తకాలలో కనిపించే సమసమాజం కాదు సామాన్యుడు కోరేది. అందరూ ఒకటేనన్న సమసమాజ స్థాపన జరిగే వరకు ఈ రథచక్రాలు సాగుతూనే ఉంటాయి. ఆ చైతన్య యాత్రలో ఒక భాగమే ఈ చిత్రం.